వాక్యంలో ఆయన మనందరితో కూడా మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు. ఎంతమంది వినడానికి సిద్ధంగా ఉన్నారు? రెడీగా ఉన్నారా? ఓకే. ఎందుకంటే మీరు అనుకోవచ్చు, వినటానికి సిద్ధంగా లేకపోతే ఇక్కడ దాకా ఎందుకు వస్తామన్నా అని. కానీ బైబిల్లో ఒక మాట ఉంటుంది, చక్కగా ప్రభు రాస్తుంటారు. ఏమంటే, ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవాడు వినుగాక. అందరికీ చెవులు ఉంటాయి, కానీ దేవుని వాక్యము వినే చెవులు కావాలి. అందరికీ ఉంటాయి చెవులు, కానీ దేవుని వాక్యాన్ని కాస్త చెవి పెట్టి వినేటువంటి చెవులు కావాలి. అందుకే దేవుడు ఈ విధంగా చెప్తూ వచ్చారు. అయితే ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనందరి కొరకై ఒక మంచి సందేశాన్ని ప్రభు సిద్ధపరిచారు. దేవుడు మనకి సందేశాన్ని అందిస్తూ ఉండగా మనం ఆసక్తిగా విని ఆత్మీయ మేలు పొందుదాం. వచ్చిన ప్రార్థన చేసుకున్నాం. వాక్యము కొరకై వచ్చిన ప్రార్థన చేసుకొని వాక్యములకి వెళ్దాం. వాక్యములకి వెళ్ళబోయే ముందు వీలైతే ఒక పల్లవి శరణం కూడా పాడదాం. అందరూ మనకు తల నుంచి కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ కూడా నా కోసం, అదేవిధంగా ఈ స్థలంలో దేవుడు బలపరిచి దైవ సేవకుడిని వాడుకోవాలని వచ్చిన ప్రార్థన చేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభువా మీకు స్తోత్రం, తండ్రి మీకు స్తోత్రం, దేవా మీకు స్తోత్రం అని అందరము కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దయగలిగిన ప్రభువా, కృప కలిగిన యేసయ్య, ఈ శ్రేష్టమైన ఘనమైన సమయాన్ని మీరు మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి మీకే స్తుతులు చెల్లిస్తున్నాను, స్తోత్రం చెల్లిస్తా ఉన్నాను. మీ బలమైన సన్నిధి, మీ కృప మాకు తోడుగా ఉంచండి. మీ శక్తివంతమైనటువంటి ఆత్మతో మా ఒక్కొక్కరిని బలపరిచినైన అల్పుడైన మీ దాసులను ఈ శిలువ సాటున మరుగుపరిచి నాకు మాకందరికీ కూడా అవసరమైన సంగతులు మీరు బోధించిన ప్రభా, ప్రతి ఒక్కరితో సూటిగా మీరు మాట్లాడమని రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గట్టిగా స్తోత్రం చేద్దామా? భరోసా చేద్దాం, గోసా చేద్దాం, గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రం చేద్దాం. ఒక చిన్న వాక్య భాగాన్ని ఈ రోజున మనము చదువుకున్నాం. బైబిల్లో, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఒక చిన్న వచన భాగాన్ని మనము చదువుకున్నాం. ఆదికాండములోకి రండి. ఈ వాక్యాన్ని చదివించిన తర్వాత ఆదికాండంలో 16వ అధ్యాయంలోకి వద్దాం. 16వ అధ్యాయంలో 7వ వచన భాగం నుంచి మనం ఒక 2-3 వచన భాగాలు చదువుకున్నాం. బైబిల్ ఉన్న వారు మీ దగ్గర ఉన్న బైబిల్ తీసుకొని చదివి సహాయం చేయండి. చదువుతారా? త్వరగా చదవండి. ఎవరైనా చదవచ్చు. కాస్త అందుబాటులో ఉన్న చదివితే బాగుంటుంది. ఇంకా ఆదికాండము ఒకరు మైక్ తీసుకుని దగ్గర ఉంచుకుంటాము. ఇది ఫాస్ట్గా తీసేవాళ్ళు మధ్య మధ్యలో కొన్ని లేఖన భాగాలు మనం చదువుతున్నప్పుడు సహాయం చేద్దాం. చదివి చూడండి. బైబిల్లో ఒక చక్కని వాక్య భాగాన్ని 16వ అధ్యాయంలో ఇక్కడ ఒక చక్కని సందర్భం ఉంటుంది. ఈ 16వ అధ్యాయంలో యెహోవా దూత అరణ్యములో నీటి బొగ్గ యొద్ద అంత షూరు మార్గములో బొగ్గ యొద్ద ఆమెను కనుగొని, షారాయి దాసివైన హాగరు, ఎక్కడ నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు అది. ఇక్కడ గమనించండి. బైబిల్లో ఒక ప్రశ్న వేస్తున్నాడు దేవుడు. ఎవరితో? హాగరు తోటి. షారాయి దాసి అయినటువంటి హాగరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు? మీరు కూడా ఎక్కడి నుంచి వచ్చారు, మళ్ళీ ఎక్కడికి వెళ్తారు? మీరు అనొచ్చు, ఇంటికాడ నుంచి వచ్చాం మళ్ళీ ఇంటికి పోతామని. ఎక్కడికి పోతాం వాస్తవమే, కానీ ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడికి వెళ్తాం? ఇక్కడ బైబిల్లో ఒక ప్రశ్న అడుగుతున్నాడు దేవుడు హాగర్ని. అయితే ఇక సందర్భంలో ఇంకా కొన్ని విషయాలు మనము ధ్యానం చేద్దాం. ఈ సమయంలో ఒక పల్లవి శరణం పడదామా? కొంచెం అందరు గట్టిగా పాడతారా? గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని కనపరుస్తారా? పాడుతున్నప్పుడు కొడదాం. నా యేసుతో నేనానందింతును, పరవశించి స్తుతి పాడేదన్. చప్పట్లు గట్టి కొట్టాలి.
చప్పట్లు రావాలి, అడుగులు కూడా ప్రతి ఒక్కరు గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుడిని స్తుతించుదాం. స్తోత్రం, జై, అందరూ గట్టిగా చప్పట్లు కొడదాం. ఆమేన్. స్తోత్రం, స్తోత్రం. నా యేసుతో నేను ఆనందింతును, పరవశించి స్తుతి పాడెదను. నా యేసుతో నేను ఆనందింతును, పరవశించి స్తుతి పాడెదను. ఆరాధన నా యేసయ్యకే. ఉప్పొంగాలి. అందుకని దేవుని యొక్క సన్నిధిలో గమనించండి. కొద్ది నిమిషాలు శ్రద్ధగా విన్నాం. నేను కూడా విస్తరించి మాట్లాడిన కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎంతసేపు అయితే నడిపిస్తారో అంతసేపు మీతో మాట్లాడతాను. బైబిల్లో గమనించండి. మీకు ఈ బైబిల్ చరిత్ర ప్రకారం చాలా విషయాలు మీకు బాగా తెలుసు. ఎన్నోసార్లు సంఘాల్లో మీరు వింటా ఉంటారు. అయితే ఈ రాత్రి దేవుడు ఒక హాగరుని గురించి మాత్రమే కాదు కానీ ఇంకా కొన్ని సందర్భాలు దేవుడు మనతో జ్ఞాపకం చేసి మాట్లాడాలని ఇష్టపడతా ఉన్నాడు. బైబిల్లో మీరు గమనించినట్లయితే అబ్రహాముని జ్ఞాపకం చేసుకున్నప్పుడు అబ్రహాము అందరికీ బాగా తెలుసు. అబ్రహాము ఏ యొక్క వంశావళి వచ్చారంటే షేము వంశావళి. షేమ్ అంటే ఎవరు? నోవహుకి 3 కుమారులు ఉన్నారు. ఈ 3 కుమారుల్లో కూడా పెద్దవాడు షేము, తర్వాత రెండోవాడు హాము, మూడో వ్యక్తి ఎవరంటే యాపేతు. షేము, హాము, యాపేతు. ఈ యొక్క షేము యొక్క సంతానములో నుంచి అబ్రహాము వచ్చాడు. అబ్రహాము యొక్క తండ్రి పేరు ఏంటంటే తెరహు అనేటువంటి ఆయన అబ్రహాము యొక్క తండ్రి. అయితే అబ్రహాము ఈ తెరహుకి పెద్ద కుమారుడు. ఈ తెరహు కూడా 3 కుమారులు ఉన్నారు. అబ్రహాము, అదేవిధంగా నాహోరు, హారాన్ అనేవాళ్ళు. అయితే దేవుని వాక్యం మీరు గమనిస్తే ఆ రోజుల్లో దేవుని బిడ్డలారా ఆ యొక్క తెరహు జీవించినటువంటి కాలంలో వారి యొక్క గ్రామం పేరంటే ఊరు. ఈ ఊరు పేరేంటి? గంగవరం, అంతే కదా, తూర్పు గంగవరం అంటారు. అదేవిధంగా అబ్రహాము యొక్క కుటుంబం అంటే ఆ యొక్క తెరహు కుటుంబము వారు జీవించినటువంటి పట్టణం పేరేంటంటే ఆ పట్టణం పేరే ఊరు. ఊరు అనేది ఒక పట్టణం పేరు అన్నమాట. అయితే వాళ్ళు అక్కడి నుంచి చిన్నగా హారాన్ అనే ప్రాంతానికి వచ్చారు. హారాన్ అనే ప్రాంతానికి వచ్చి అక్కడ నివసిస్తున్నటువంటి దినాలలో దేవుడు అబ్రహాముని పిలిచాడు. ప్రైజ్ ది లార్డ్.
ఇక్కడ కూడా దేవుడు మిమ్మల్ని అందరినీ పిలిచాడు కాబట్టి ఇక్కడ దాకా వచ్చారు. మీకై మీరు ఎవరినో చూసి రాలేదు, లేకపోతే ఏసత్మాన్ని ఏమని అనుకుంటారని చెప్పి రాలేదు, లేకపోతే నేనేమన్నా ఫీల్ అవుతానని మీరు రాలేదు. కానీ రావాలనే ప్రయత్నం అయితే ఉంది. కానీ ఇక్కడ దాకా తీసుకొచ్చింది మాత్రం దేవుడే మిమ్మల్ని. దేవుడు మిమ్మల్ని ఇక్కడికి ఆకర్షించాడు కాబట్టి ఇక్కడికి రాగలిగారు. దేవుడు కానీ ప్రేరేపించకపోతే, దేవుడు ఆకర్షించకపోతే దేవుడు ఏ మనిషి కూడా ఇక్కడ దాకా రాము. అందుకనే దేవుని వాక్యం చెప్తుంది, నా తండ్రి ఆత్మ ఎవరినైతే ఆకర్షిస్తుందో వారే నా యొద్దకు వస్తారు. నిజంగా దేవుడు మిమ్మల్ని ప్రేరేపించాడు, ఆకర్షించాడు. ఎందుకంటే దేవుడు మీతో మాట్లాడడానికి, ఆయన మీతో మాట్లాడడానికి ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. అయితే ఆయన మాటలు జాగ్రత్తగా వింటారా? మనుషులు లాంటి మనుషులు మరి ఒకరికొకరు ఎదురు కూర్చొని ముచ్చట్లు చెప్పుకునే ముచ్చట్లు కాదు ఇవి. దేవుడు మీతో మాట్లాడే మాటలన్నమాట. ఇక్కడ నేను ఊరికి డమ్మీగా మనుషులాగా నిలబడ్డాను, కానీ నన్ను మరుగుపరిచి నా దేవుడు నీతో నాతో ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఒక్క మాట కూడా మిస్ అయిపోకుండా, ఒక వాక్ అంటే దేవుని యొక్క మాటలో ఒక చిన్న మాట కూడా మిస్ అయిపోకుండా మనం చాలా జాగ్రత్తగా మనస్సు పెట్టి విన్నాం. ప్రియ దేవుని పెట్టారా? అయితే ఇక్కడ హాగరు గురించి ప్రస్తావన వింటా ఉన్నాం. అయితే అబ్రహాము యొక్క భార్య పేరేంటి చెప్తారా మీరు? షారాయి. అవునా? షారాయి. అబ్రహాము అన్నప్పుడు షారాయి. ఓకే, ఆమెకి ఇంకో 2 పేర్లు ఉన్నాయి. ఎందుకంటే ఫస్ట్ పేరు ఏంటంటే షారాయి. మీరు చెప్పిన మాట బాగానే ఉంది. షారాయి అనే మాటకి అర్థం ఏంటంటే జగడగొండిది లేదా తగాదాల మారిన అర్థం. మీరు ఎవరైనా అటువంటి వాళ్ళు ఉన్నారా? ఎవరు లేదు, చాలా బుద్ధి కూర్చున్నారు. అది తెలిసి ఎవరు తగాదాలకే పోరు అసలు అనుకుంటాను నేను. సో ఏదే మనకి గమనించండి, షారాయి అంటే జగడగొండిది, తగాదాల మారిన అర్థం. అయితే అబ్రహాముకి ముందు ఒక పేరుంది, అబ్రాము 3 అక్షరాలే. ఈ అబ్రాము అనే పేరుకి అర్థం ఏంటంటే ఒక జనానికి తండ్రి అని అర్థం, ఒక జనానికి తండ్రి. అయితే ఈ అబ్రాముని దేవుడు అబ్రహాముగా మార్చాడు. అబ్రహాము అంటే అర్థం ఏంటంటే అనేక జనములకు తండ్రి అని అర్థం, అనేక జనములకు తండ్రి. ఇప్పుడు మీరు చెప్పినట్లుగా షారాయి అనేటువంటి ఆమెని దేవుడు, మన పేరు షారాయి అంటే బాగలేదు కానీ ఈ పేరుని కాస్త మాడిఫై చేసి మంచి పేరుగా మారుస్తానని దేవుడు షారా. ఇప్పుడు కూడా మీరు ఆమె పేరు షారాయి అని చెప్పకండి. షారా అంటే అర్థం ఏంటంటే రాణి అర్థం. చప్పట్లు కొట్టి గట్టిగా స్తోత్రం చేద్దాం. షారా అంటే రాణి. అయితే దేవుడు ఈ యొక్క అబ్రహాము షారాని దేవుని యొక్క ఉద్దేశముతో ఆ కుటుంబాన్ని దేవుడు, ఆ రోజుల్లో వారు చంద్రదేవతని ఆరాధించేవారు, ఆ రోజుల్లో వారు అన్ని దేవతని ఆరాధించేవాళ్ళు, ఆ రోజుల్లో వాళ్ళు నిజానికి దేవుడైన వ్యక్తి తెలియకుండా ఉన్న జనాలలో వారు నిజమైన దేవుణ్ణి కాకుండా వారి యొక్క చేతులతో చేయబడ్డ వాటిని దేవుళ్ళుగా భావించి ఆరాధించే వాళ్ళు. పే దేవుని బిడ్డరా, అంత మాత్రమే కాదు, అబ్రహాము కుటుంబం ఏం చేసేవాళ్ళంటే, అబ్రహాము కుటుంబము ఆ చేతులతో చేయబడిన విగ్రహాలని వారు అనేక స్థలాల్లో తిరిగి అమ్ముకుంటే కూడా వారు జీవనాధారం చేసేవాళ్ళు. అలాంటి కుటుంబం అది. అలాంటి కుటుంబంలో దేవుడు, గమనించండి, సాక్షాత్తు దేవుడే ఆ కుటుంబాన్ని ప్రత్యేకించడానికి, ఆ కుటుంబంతో మాట్లాడడానికి దేవాతి దేవుడే అబ్రహాము యొక్క ఇంటికి ఆయన దిగి వచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పాలి. అబ్రహాము ఇంటికి వచ్చినటువంటి దేవుడు మన దగ్గర కూడా వచ్చాడు. అబ్రహామును దర్శించిన దేవుడు మనల్ని కూడా దర్శించాడు. అబ్రహాముతో మాట్లాడిన దేవుడు ఆయన మనతో కూడా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని బిడ్డ, అయితే అబ్రహాముని పిలిచిన వెంటనే అబ్రహాము మరి ఎక్కడికి వెళ్ళాలి, ఏ ప్రాంతానికి వెళ్ళాలి, మరి ఏ ప్రదేశానికి వెళ్ళాలి, లేకపోతే మరి దేవుడు పిలిస్తే ఆయనతో వచ్చి నేనేం చేయాలని చెప్పి ఇవేం ఆలోచన చేయాల. కొన్నిసార్లు మనము దేవుడు పిలిచిన తర్వాత, ప్రభా నన్ను పిలుస్తున్నా బాగానే ఉంది, వెనక ఎంత జీతం ఇస్తావు, ఏ ఊరు పోవాలి, ఎంత సంఘం ఇస్తావు. కొంతమంది అంటారా, మన వచ్చి ఒక పాస్టర్ గారు చెప్తాడు, పాస్టర్ గారు ఏమన్నా ఒక మంచి సంఘం ఉండి చూస్తావా అంటే, ఒక 100 మంది 200 మంది సంఘం ఉంటే ఆ సంఘం చూసి నేను చూపిస్తే ఆయన ఆ చర్చలో పోయి వాక్యం చెప్తాడు. దేవుని వాక్యం ఎలా ఉంటుంది? సంఘాన్ని మనం కట్టుకోవాలి, సంఘం చూపించడం కాదు. ఒక్కొక్క ఆత్మని 2 3 4 ఆ విధంగా సంఘాన్ని సంపాదించుకోవాలి. ఈశ్వరతన పాస్టర్ గారు కూడా 2 3 కొద్దిమంది, చాలా కొద్ది మంది ఆ కొండల మధ్య పరిచయంలో ఉన్నప్పుడు చాలా కొద్ది మంది, ఒక 5 మంది 6 మంది 10 మంది కొండాడి కూర్చొని ప్రార్థన చేసుకుని చిన్న పరిచర్య, ఓ చిన్న గుడిసెలో ప్రారంభమైంది పరిచర్య. అయితే ఈ రోజున కొన్ని 100 మందిని దేవుడు ఇచ్చాడు. కారణం ఏంటంటే వారు కష్టపడి కన్నీరు కాల్చి ఆత్మల సంపాదన కోసమై ఆరాటముతో దేవుని సేవ చేస్తున్నారు. కాబట్టి దేవుడు సంఘాన్ని వృద్ధిలో తీసుకొస్తా ఉన్నాడు. దేవుని బిడ్డ, చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చేద్దామా. సంఘం అనేది కడితే
మరి ఎవరో కడితే డెస్క్ అక్కడ పెట్టి మరి పాస్టర్ పెడితే చేసేది కాదు. ఇక్కడ దేవుని యొక్క వాక్యం దృష్టి దేవుడు. అయితే ఆ రోజుల్లో అబ్రహాము యొక్క కుటుంబాన్ని దేవుడు ప్రత్యేకంగా కలుసుకొని అబ్రహాముని పిలుస్తున్నాడు. అబ్రహామా, నేను నిన్ను ప్రత్యేకిస్తా ఉన్నాను, నేను చూపించేటువంటి దేశానికి వెళ్ళు అని. ఆ దేశం పేరు చెప్పలేదు కానీ దేశం పేరు చెప్పకుండానే, ఊరి పేరు చెప్పకుండానే, ఎక్కడికి పోవాలో చెప్పకుండానే అబ్రహాముని పిలిచిన వెంటనే అబ్రహాము మారు మాట్లాడకుండా దేవుని మాటకు సంపూర్ణంగా లోబడి ఆయన ప్రయాణం చేయడం ప్రారంభించాడు. ఈరోజు నీ సేవకుడు తమ్ముడు మందిరం దగ్గరికి వస్తామంటే ఎన్ని సాకులు చెబుతామో, అన్నా బా ఒక గంట ముందు పిలిస్తే బాగుండేది అన్న, శరణగా ఇప్పుడు నాకు వేరే పని తగిలింది అందుకే పోతున్నా. ఎంత భలే చెప్తా ఉన్నాయి కదా. అయితే ఇక్కడ దేవుని సేవకుడు పిలవడం అంటే దేవుడు పిలవడం ఒక మాట చెప్పాలంటే ఇక్కడ బైబిల్లో గమనించండి, అబ్రహాముని దేవుడు పిలిచిన వెంటనే ఒక్క సాకు చెప్పలేదు దేవునికి. అబ్రహాముని పిలిచిన వెంటనే ఒక్క సంవత్సరం తప్పించుకునే ప్రయత్నం నేను చేయలేదు. కానీ అబ్రహాం చేసిన పని ఏంటంటే దేవుని మాటకు సంపూర్ణంగా లోబడి అబ్రహాము విధేయత చూపి దేవుడు చెప్పినట్లుగానే దేవుని బిడ్డరా ఆయన వెంటనే లోబడి మరి ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండా కూడా ఆయన ప్రయాణం కట్టాడు. మొత్తానికి యాత్ర సాగించాడు, ప్రయాణం కట్టి దేవునితో నడుస్తా ఉన్నాడు. ఈ యొక్క సమయంలో కొంతకాలం గడిచిపోయింది. సరిగ్గా అబ్రహాముకి 75 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు దేవుడు అబ్రహామును పిలిచాడు. అదేవిధంగా శారాకేమో 65 సంవత్సరాల వయసు. ఈ విధంగా వాళ్ళిద్దరికి కూడా ఓ 10 సంవత్సరాల వ్యత్యాసం ఉంది దేవుడు బిడ్డలా. అయితే ఈ యొక్క వయసు అంటే వాళ్ళు ఆ కుటుంబంగా దేవుడు వారిని పిలిస్తే వారు దేవునికి లోబడి దేవుని మాట విని చక్కగా ఆత్మీయ జీవితంలో వాళ్ళ ప్రయాణం కట్టుకుని వెళ్తా ఉన్నారు. విందాం జాగ్రత్తగా. అలా చాలా రోజులు గడిచిపోయినాయి, చాలా దినాలు గడిచిపోయినాయి. 75 సంవత్సరాల వయసున్నప్పుడు దేవుడు అబ్రహాం చెప్పాడు, అబ్రహామా, నేను నీ సంతానాన్ని అభివృద్ధి చేయబోతున్నాను. నీ సంతానాన్ని విస్తారంగా నీకు అద్భుతమైన సంతానం ఇచ్చి వారిని ఆకాశంలోని నక్షత్రాల్లాగా మరి భూమి మీద ఇసుకరేణువులాగా దీవించి వారిని అద్భుతంగా వర్ధిల్ల చేసి నీ సంతానం ద్వారా ప్రపంచంలో ఉన్న అన్ని జాతులు వారు దీవించబడబోతున్నారని చెప్పాడు. కానీ చెప్పిన తర్వాత సంవత్సరాలు గడిచిపోతున్నాయి. కొంచెం లేట్ అయ్యేసరికి వాళ్ళకి విశ్వాసములో కాస్త సన్నగిల్లిపోయి ఇక శారా కాస్త తొందర చేయడం మొదలుపెట్టింది. ఏమనంటే, అయ్యా నువ్వు ఎంతకాలం ఎట్టుంటే కుదిరిద్ది, ఇలా ఉంటే బాగుండదు, కాబట్టి నేను ఒక అమ్మాయిని, ఎందుకంటే ఆమె దగ్గర దాసిగా పనిచేస్తా ఉంది. ఏం పేరు హాగరు. ఏం పేరు చెప్పండి, గట్టి చెప్తారా? ఏం పేరు? హాగరు. అంటే ఒక వ్యక్తిని గమనించండి, నీకు వివాహానికి ఆమెని హాగరుని తీసుకొచ్చి పెళ్లి చేద్దామని చెప్పి అనుకొని ఈ యొక్క అబ్రహాముకి భార్యగా ఉండడానికి శారా గమనించండి ఒక స్త్రీని, ఆమె పేరు ఏంటంటే హాగరు. హాగర్ అనే పేరుకి అర్థం ఏంటి చెప్పండి? హాగర్ అనే పేరుకి అర్థం ఏంటి? పారిపోవుట. నిజంగా ఆ మాటమాడి పారిపోతారు, పేరు కూడా కరెక్ట్ గా సరిపోయింది అనమాట. ఏమే పారిపోవటం అర్థం, హాగర్ అనే మాటకి అర్థమైందంటే పారిపోవుట. అయితే ఈ యొక్క హాగర్ ని తీసుకొచ్చి అబ్రహాముకి 2వ భార్యగా పెళ్లి చేసింది. ఎవరు పెళ్లి చేసింది చెప్పండి? ఎవరు పెళ్లి చేశారు? శారా పెళ్లి చేసింది. ఎవరన్నా భార్య భర్తకి ఇంకొక ఆమెను చూసుకొచ్చి పెళ్లి చేసిందా? పెళ్లి చేయటం కాదు. ఎవరన్నా పొరపాటున కన్నెత్తి చూసినా చూడకపోయినా ఏంది మా ఆయన చూస్తారే, ఇక మామూలు గొడవ కాదు. ఇలా ఎన్నో కుటుంబాలు, నాశనమైన కుటుంబాలు ఉన్నాయి. గమనించండి, అనుమానాలతోటి ఎన్నో కుటుంబాలు పాడైపోయిన కుటుంబాలు చాలా ఉన్నాయి. ఇక్కడ బైబిల్లో చూస్తే ఏమేం చేస్తుందంటే ఈ యొక్క శారా ఈ యొక్క హాగర్ని తీసుకెళ్లి తన యొక్క భర్తకి వివాహం చేస్తా ఉంది. భర్తకి వివాహం చేసి ఏమని చెప్పిందంటమ్మా, ఇదిగో నేను తీసుకెళ్ళి నా భర్తకి మరి వివాహం చేసి పెళ్లి చేస్తాను. ఏ కండిషన్ ఏంటంటే నీవు పుట్టిన పిల్లలు మాత్రం నాకు ఇవ్వాలా. ఎందుకంటే వాళ్ళని సాకి మరి వాళ్ళని ఇష్టంగా సాగుకోవాలి. పిల్లలు నాకు బాగా ఇష్టం కాబట్టి నువ్వు నా భర్తతో సంసారం చేయి, పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు మాత్రం నాకు ఇవ్వమని చెప్పి ఇది కండిషన్. ఈ విధంగా మాట్లాడుకొని మొత్తానికి పెళ్లి అయిపోయింది. విందాం జాగ్రత్తగా. నేను ఎందుకు ఈ స్టోరీ చెప్తున్నా అంటే నేను చెప్పే విషయాలు మీకు అర్థం కావడం కోసం. పెళ్లి అయిపోయింది. ఇక ఆమె అనుకున్నట్లుగానే చాలా తక్కువ కాలంలో వెంటనే హాగర్కి మరి గర్భము ధరించి హాగరు మరి ఎప్పుడైతే గర్భిణీగా ఉందో మరి బిడ్డలు పుట్టేదానికి దగ్గర అంటే సమయం దగ్గర పడతా ఉందో ఇక ఈ హాగర్ ఏం చేస్తుందంటే శారాని చిన్న చూపు చూడటం ప్రారంభించింది. బైబిల్లో ఉంటుందన్నమాట. చిన్న చూపు చూటి అసహించుకోవడం ప్రారంభించింది. ఇక్కడ కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా వినాలి. పేదలు బిడ్డల ఈ రోజు గమనించండి, మేలు చేసింది ఎవరు? ఆమెకి శారా. ఎక్కడో గమనించండి, దాసిగా ఉన్న వ్యక్తిని, లేకపోతే పనిచేసే వ్యక్తిని, లేకపోతే ఒక మాట చెప్పాలంటే పాసి పనిచేసినటువంటి ఏమని ఎక్కడో ఐగుప్తు దేశంలో బానిసరాలుగా పట్టుకొచ్చి ఆ దాసి వ్యక్తిగా
దాసీలను ఎలా వాడుకుంటారంటే వాళ్ళకి జీతాలు ఇచ్చేదే ఉండదు, భోజనం పెట్టడం చక్కగా వాళ్ళకి అన్ని పరామర్శించే వాళ్ళు జీవిత కాలం అంతా. ఇంకా చెప్పాలంటే దాసి యొక్క ప్రాణం మీద కూడా ఈ యొక్క యజమానికి అధికారం ఉండదంట, అంత బానిసత్వం అనమాట. అలాంటి బానిసత్వంలో ఉన్నటువంటి ఈ దాసిని తీసుకొచ్చి ఈ యజమానికి అంటే తన సొంత భర్తకి తీసుకొచ్చి పెళ్లి చేస్తే ఆమె ఎంత కృతజ్ఞతగా ఉండాలా. అమ్మా, ఏ భార్య కూడా చేయదు ఈ పని, ఏ భార్య కూడా ఈ పని చేయదు, అలాంటిది నువ్వు చేసావు కాబట్టి నా జన్మంతా కూడా నీకు నేను రుణపడి ఉంటానని చెప్పి ఆమె రుణపడి ఉండాల్సింది పోనిచ్చి ఏమేం చేయడం మొదలుపెట్టింది, చిన్న సూపు చూడటం మొదలుపెట్టింది. మనం కూడా అంతే, గమనించండి. ఎవరు మేలు చేస్తే వాడికి కీడు చేస్తాం. కనుక ఈ పెద్దలో సాగు చేస్తారు అన్నమాట. ఏమంట, విశ్వాసం లేని తిరిగంట మోసడి పట్టిందంట. ఏంది సామెత? విశ్వాసం లేని తిరిగి మోసడి పట్టమంటే ఇక ఆ మోసం చేసిపోయి సమాజ చేసిన ఎవరు లేకపోతే ఎవడో పట్టాడు అనమాట. ఆ పట్టిన వాడికి వాడికి దెయ్యమై పట్టిందంట. ఈరోజు చాలా మంది ఎవడు మేలు చేస్తే వాడికి కీడు చేస్తూ ఉంటారు, ఎవరు ప్రార్థన చేస్తే వారికి నష్టం చేస్తూ ఉంటారు. ఎవరైతే గమనించండి, ఎవరైతే వారికి క్షేమాన్ని కోరుతామో వారే నష్టం చేసేవారు చాలా మంది ఉన్నారు. ఈ హాగర్లో ఇలాంటి స్వభావాన్ని మనం గమనిస్తాం. ఎలాంటి స్వభావం అంటే, ఏ షారా యజమానురాలు ఆమె, ఆ యజమానురాలు ఆమెకి ఎంత మేలు చేసిందంటే మామూలు మేలు కాదు. ఆ దాసిగతిగా ఉన్నటువంటి ఈమె ఎప్పుడైతే అబ్రహాము భార్య అయిపోయిందో ఆమెకి ఎంత ఘనత వచ్చింది చెప్పండి, యజమానురాలు అయిపోయింది. ఇప్పుడు అబ్రహాము దగ్గర ఎంతమంది పనులు ఉన్నారు? 318 మంది పనులు ఉన్నారు. ఈ 318 మంది పనులు ఆ నేను పిలుస్తుంది అమ్మగారు అమ్మగారు. అంతకుముందేమో మామూలుగా పిలిచేవాళ్ళు, అంతకుముందేమో గౌరవం లేకుండా పిలిచేవాళ్ళు, అంతకుముందేమో సర్వసాధారణంగా ఉండిన పరిస్థితి. ఎప్పుడైతే అబ్రహాము యొక్క జీవితంలోకి అడుగుపెట్టిందో, అబ్రహాము యొక్క ఇంటిలోకి వచ్చింది ఆమెకి ఎంత ఉన్నతమైన స్థాయి వచ్చిందో, ఎంత హోదా వచ్చిందో ప్రియదేవుడా. ఎంత హోదా అంటే ఆమెను అందరూ చాలా గౌరవిస్తున్నారు, అమ్మగారు అమ్మగారు పిలుస్తా ఉన్నారు. ఆమెని చాలా హెచ్చించి ఉన్నత స్థాయిలో ఉంటే ఎప్పుడైతే ఆమె హెచ్చించబడతా ఉందో, గౌరవం పెరుగుతా ఉందో, మర్యాదలు పెరుగుతున్నాయో, ఘనత పెరుగుతా ఉందో, ఏమొచ్చింది? వెంటనే రావాల్సిన మొత్తం వచ్చేసింది. అందుకే ప్రియ దేవుని బిడ్డారా, ప్రభు అంటాడు, ఎవరైతే తన్ను తాను తగ్గించుకుంటారో వారు హెచ్చించబడతారు, తను తాను హెచ్చించుకునేవారు తగ్గించబడతారు. ఇక్కడ గమనించండి, ఎప్పుడైతే ఈమె గర్భము ధరించిందో ఈమె హెచ్చించుకోవడం ప్రారంభించింది. అదేవిధంగా తన యొక్క యజమానురాల్ని తృణీకరించి మాట్లాడడం ప్రారంభించింది. ఈ రోజున మన ఆత్మీయ జీవితాల్లో ఎప్పుడైతే మనం దేవుని దగ్గరికి వస్తామో, దేవుని బిడ్డలారా, దేవుని యొక్క రెక్కల నీళ్ళకి వస్తామో, మన జీవితాల్లో ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో అదే క్రైస్తవ జీవితంలో గొప్ప ఘనత. ముఖ్యంగా స్త్రీలకైతే ఇంకా ఇంకా ఘనత. బైబిల్లో శారా గురించి ఒక మాట రాసి ఉంటుంది, చూపిస్తాను. బైబిల్లో చూడండి, పరిశోధన బైబిల్లో 3వ అధ్యాయం పేతురు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయము 5వ వచన భాగం చూద్దాం. అక్కడ శారా గురించి ఒక అద్భుతమైన మాట రాయబడి ఉంటుంది. చూస్తారా? బైబిల్లో గట్టిగా చదవండి. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమను తాము అలంకరించుకొనిది. దేవుని వాక్యం మీరు గమనిస్తే స్త్రీకి ఒక నిజమైన అలంకారం ఏంటంటే తగ్గించుకునే స్వభావం. ఈరోజు చాలా మంది అలంకారానికి డబ్బులు ఖర్చు పెడతా ఉన్నారు. ఒక ఆమె అంటుంది, ఏ ఆడన్నా వచ్చిన జీతం అంతా సగం సరిపోతుంది, దేనికంటే బ్యూటీ పార్లర్ కంట. వచ్చిన జీతం అంతా బ్యూటీ పార్లర్ సగం సరిపోతుందంట. అంత పని ఎందుకమ్మా? వచ్చిన జీతం అన్ని బ్యూటీ పార్లర్ బాగుపోతే కాస్త ప్రశాంతంగా డబ్బులు దాచిపెట్టుకొని మరి ఉన్నాన్నం సరిపోద్ది కదా, ఉన్నాన్నం సరిపోద్ది కదా. గమనించండి, చాలా మంది ఉన్నాన్నం కాక కొత్త అన్నం రావాలని మధ్యకాలంలో ఒక ఆమె గమనించండి, ఒక పేస్ట్ లాంటిది ఒక ఆయింట్మెంట్ తీసుకొని ముఖానికి పూస్తే మనిషి అంతా ఏమైనా అల్లంగా ఉంది, ముఖం వరకు ఎర్రంగా ఉంది అనమాట. ఇదేంటంటే కొత్త రకమైన అందం. దేవుడు నీకు ఇచ్చిన అందం సరిపోద్ది, కొత్త రకమైన అందం కోసం ప్రయత్నం చేయమాకు. ఎందుకంటే దేవుడు నిన్ను చేసినప్పుడు నువ్వు నల్లగా ఉన్నా, సామసాయిగా ఉన్నా, ఎర్రగా ఉన్నా చాలా సౌందర్యంగా దేవుడు నిన్ను చేశాడు, చాలా అందంగా చేశాడు. ఎందుకంటే నీలాగా ఇంకొక వ్యక్తిని దేవుడు చేయలేదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. చప్పట్లు కొట్టి దేవుడికి స్తోత్రం చేయడం. ఎర్రంగా ఉండవు, నేను బాగా ఎర్రంగా ఉన్నాను చెప్పి వచ్చేయాల్సిన పని లేదు. నల్లగా ఉన్నాను ఫీల్ అవ్వాల్సిన పని లేదు. అందుకే నీలాగా ఎర్రగా ఉన్న వ్యక్తిని చేయలేదు, ఎర్రగా ఉన్న వ్యక్తిలాగా నిన్ను చేయలేదు. అంటే ఎవరి అన్నం వాళ్ళదే, ఎవరి స్టైల్ వాళ్ళదే. దేవుడు ఎవరికి తక్కువ కాకుండా అందరినీ చాలా చక్కగా చేశాడు. అందుకే బైబిల్లో ఈ హాగర్ అయితే దాసీగతిగా ఉన్నటువంటి ఈమె ఎప్పుడైతే అబ్రహాము యొక్క భార్య అయిపోయిందో ఎక్కలేని అతిశయం ప్రారంభమైంది.
కొంతమందికి కాస్త డబ్బులు సమకూడంగానే ఎక్కడ లేని అతిశయం. ఆ మధ్య కామంటుంది, అసలు మేము ఎప్పుడు స్టోర్ మేమే తినేవాళ్ళం కాదమ్మా అంటే స్టోర్ మేము ఎప్పుడు తినండి, లేస్తే స్టోర్ మేము కొనుక్కొచ్చుకున్నామా, ఏం కాస్త డబ్బులు సంపాదించి ఏదోక మరి బ్యాగులు తెచ్చుకున్నాం అనుకో, ఏది షాపులు అయిపోయి నువ్వు ఎప్పుడు స్టోర్ మేము తినలేదా? గమనించండి, దేవుని వాక్యం చెప్తుంది మన ఆత్మీయ జీవితంలో అపూర్వము ఏ స్థితిలో నుంచి వచ్చామో ఆ స్థితిని ఎప్పుడు మర్చిపోకూడదు. దావీదు జీవితాన్ని మీరు పరిశీలన చేస్తే దావీదు అంటాడు ఒకసారి దేవుని యొక్క వాక్యములో దావీదుతో ప్రభు మాట్లాడుతూ, దావీదు ఇదిగో నీవు రాజుగా ఉంటావు, శాశ్వతమైన రాజుగా, నీ తర్వాత నీ కుమారుడు రాజు అవుతాడు, ఆయన తర్వాత ఆయన కుమారుడు, శాశ్వతమైన సింహాసనాన్ని నీలో నుంచి తీసుకురాబోతున్నాను, లాస్ట్ కి యేసు ప్రభు కూడా నీలో నుంచి వస్తాడని చెప్పి ఆ మాట చెప్పినప్పుడు యొక్క దావీదు కన్నీళ్లు విడిచి దేవుని ఆరాధిస్తూ, అయ్యా నేనే పాటి వాడిని, నా కుటుంబము ఏ పాటిది. గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రం చేద్దామా? వింటారా దేవుని మాటలు? వినండి, కొంచెం మనసు పెట్టి వినండి. నేనే పాటి వాడిని, నా కుటుంబం ఏ పాటిది ప్రభా, ఎంతగా నీవు నన్ను హెచ్చించడానికి నేను ఏ పాటి వాడిని ప్రభా, ఎంత దీనత్వం. ఇంకా దావీదు అంటాడు, ఎక్కడో గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి నన్ను తీసుకొచ్చి ఈ సింహాసనం మీద పెట్టావు ప్రభా, నీకు కృతజ్ఞతాస్తుతులని దావీదు ఎంత అద్భుతంగా దేవునికి స్తోత్రం చెప్తాడు చెప్పలేదు. రోజున ప్రియదేవుడా, హాగరు జీవితంలో ఎక్కడో దాసీగతిగా ఉన్నటువంటి హాగరుని తీసుకొచ్చి అబ్రహాం యొక్క భార్యగా శారా ఎప్పుడైతే చేసిందో ఏమికేం వచ్చింది చెప్పండి? అతిశయం వచ్చింది, అతిశయం. అందుకనే సేవకుడికైనా విశ్వాసికైనా గమనించండి, మరి సంఘములో ప్రార్థనకు వచ్చే బిడ్డలకైనా ఏ ఒక్కరు గమనించండి, ఎప్పుడైతే అతిశయం వల్ల ప్రారంభమవుతుందో ఆత్మీయ జీవితంలో అక్కడే పతనం ప్రారంభమవుతుంది. ఎప్పుడు ఏ విషయంలో కూడా అతిశయపడకూడదు. ఎందుకంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, మహోన్నతుడు. ఆయన గమనించండి, వేల్పులలో గరుడు, దేవాది దేవుడు, ఆయన దేవునితో సమానంగా ఉన్నటువంటి స్థాయిలో ఉన్నవాడు. ఆయన అలాంటి దేవాది దేవుడు అయి ఉండి ఆయన భూలోకానికి వచ్చి దాసుని స్వరూపము ధరించుకొని రిక్తునిగా అయిపోయి ఆయన తను తాను శిలువ మరణం పొందేంతగా తగ్గించుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పాలి. శిలువ మరణం పొందేంతగా తగ్గించుకున్నాడు. మనకు మాదిరి ఎవరంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. క్రీస్తు యేసు ప్రభువారు, యేసుక్రీస్తు వారు ఏ విధంగా తగ్గించుకున్నాడో మనము కూడా అన్ని విషయాల్లో ప్రభువులే తగ్గించుకోవడానికి మనం నేర్చుకోవాలి. ఇక్కడ బైబిల్లో మీరు గమనిస్తే ఆ తర్వాత ఆమె ఎప్పుడైతే ఈ శారాని తక్కువ చూపు చూస్తా ఉందో, శారాని ఇబ్బంది పడతా ఉందో, అప్పుడు పోయి ఈ యొక్క శారా అంటా ఉంది తన భర్తతోటి ఏమంటుంది తెలిసిన? ఏమంటుంది? నా ఉసురు నీకు ఎప్పుడు తగిలింది. బైబిల్లో ఉన్నమాట, నా ఉసురు నీకు ఎప్పుడు తగిలింది. ఆమె మీ ఇద్దరు కలిసి నేను ఎంత పని చేశానని చెప్పంటుంది. పెళ్లి చేసింది ఎవరు చెప్పండి? పెళ్లి చేసింది ఎవరు? అపరాధం చేసుకున్నాడా? శారాను చేసింది. చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆమె ఏమంటుంది? భలే తప్పుకుంటారు కొన్నిసార్లు గమనించండి. తప్పుకొని కొంతమంది చాలా సింపుల్ గా తప్పుకొని పక్కన పెట్టేస్తా ఉంటాం. కొన్ని విషయాలు స్ట్రైట్ గా నేనే పొరపాటు చేశానని చెప్పి ఒప్పుకోం. అయితే ఇక్కడ దేవుని వాక్యం గమనిస్తే శారానే హాగరుని తీసుకుపోయి అబ్రహాం పెళ్లి చేసింది. ఇప్పుడేమంటుంది? ఇదిగో నేను అంత అన్యాయం చేసేవాడు అని చెప్పి అంటే ఆయన అన్నాడమ్మా, ఆమె నీ దగ్గర ఉంది కాబట్టి నీ ఇష్టం, ఆమె ఏం చేసుకుంటావు చేసుకో అనగానే ఇక అప్పటి నుంచి శారా అసలు రూపం బయటికి తీసుకొచ్చింది అనమాట. ఎలా చెప్పారు మీరు? శారాయి. ఇప్పుడు శారాయి బయటకు వచ్చింది. శారా నుంచి ఏం బయటకు చెప్పండి? శారాయి బయటకు అంటే ఆ జగడగొండితనం, ఇబ్బంది పెట్టే స్వభావం ఒక్కసారి బయటకు తీసుకొచ్చి ఇక ఈ హాగర్ని మామూలు టార్చర్ చేయడం, మామూలు టార్చర్ చేయాలి. ఈరోజు చాలా సార్లు మనం కొన్నిసార్లు ఇబ్బంది పడటానికి లేకపోతే కష్టం అనుభవించడానికి, బాధ అనుభవించడానికి కారణం ఏంటంటే మన ప్రవర్తనే కారణం. నువ్వు కానీ నీ కుటుంబంలో భర్తతో కానీ మంచి ప్రవర్తన కలిగి ఉండకపోతే, లేకపోతే మరి పురుషులైతే భార్యతో మంచి ప్రవర్తన కలిగి ఉండకపోతే, లేకపోతే కుటుంబంలో తల్లిదండ్రులు కానీ అత్తమామలు కానీ మీ క్యారెక్టర్ బాగోలేకపోతే అక్కడే అసహకత ప్రారంభమైంది. అక్కడే నిజమైన టార్చర్ మొదలైంది అనమాట. ఆ టార్చర్ ప్రారంభం కావడానికి ఏది కారణం అంటే మన స్వభావమే కారణం. మన స్వభావమే కారణం. ఈమె దాసిగట్టిగా ఉన్నంత వరకు, అణిగిమణిగి ఉన్నంత వరకు ఏ ప్రాబ్లం లేదు. ఎప్పుడైతే అణిగిమణిగి ఉండటం మానేసి, ఎప్పుడైతే అతిశయం ప్రారంభమైపోయి ఆ యొక్క యజమానులను కూడా తృణీకరించి చాలా తక్కువ సొమ్ము చూడటం ప్రారంభించిందో అప్పుడే ఆమెకు నిజమైన శ్రమలు ప్రారంభమైనాయి, నిజమైన కష్టాలు ప్రారంభమైనవి. దేవుని బిడ్డలారా, ఈ రోజున మన జీవితాల్లో కూడా కొన్ని శ్రమలు ప్రారంభమైనప్పుడు అనుకుంటాం, మనం ఏమనుకుంటాం తెలుసా? దేవునిలో నేను యథార్థంగా ఉన్నాను కాబట్టి నాకు శ్రమలు వచ్చినాయి, దేవుళ్ళు నేను చాలా నమ్మకంగా ఉన్నా కాబట్టి నాకు శ్రమలు వచ్చినాయి అనుకుంటా ఉంటాం. కానీ ఇది కూడా వాస్తవమే.
శ్రమలు రకరకాలుగా వస్తాయి. దేవుళ్ళు యథార్థంగా ఉంటే వచ్చే శ్రమలు వేరు, అదేవిధంగా దేవునికి దూరస్తులైపోతే వచ్చే శ్రమలు వేరు, దేవుళ్ళ నుంచి పడిపోతే వచ్చే శ్రమలు వేరు, ఆత్మీయంగా దేవుళ్ళ నిలకడగా ఉంటే వచ్చే శ్రమలు వేరు. అవి ఎలాంటి శ్రమలని నువ్వు ఖచ్చితంగా గమనించగలగాలి. ఒకవేళ ఆత్మీయంగా నువ్వు చక్కగా ఉంటే ఆ శ్రమలు కానీ నీకు వస్తే యోబులాగా రెండంతల ఆశీర్వాదం నీకు ఉంటుంది. గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. గట్టిగా నీలో ఏ దోషము లేకుండా, నీలో ఏ పాపము లేకుండా, నీలో ఏ పొరపాటు లేకుండా ఆత్మీయంగా నువ్వు స్టాండర్డ్ గా ఉన్నప్పుడు ఒకవేళ నీ మీదకి ఎలాంటి శోధన వచ్చినట్టయితే అలాంటి శోధనలో ప్రభు కోసం నిలబడితే దేవుడు నీ చేసిన ఆ శోధన తప్పించి ఒక్క మెట్టు పైకి తీసుకెళ్ళి రెండంతల ఆశీర్వాదం దేవుడు నీకు ఇస్తాడు. రెండంతల ఆశీర్వాదాన్ని నువ్వు పొందుతావు. అలా కాకుండా ఆత్మీయంగా దిగజారిపోయి దేవుని వాక్యానికి భిన్నంగా ఉన్నప్పుడు శ్రమలో చేరుకోండి. దేవుడు నన్ను ఒక్క మెట్టు పైకి ఎక్కిస్తాడుకోబాకు. దేని వల్ల నీకు శ్రమలు వచ్చినాయో, దేని వల్ల నీకు శ్రమలకి నువ్వు గురవుతున్నావో అందులో నుంచి పశ్చాత్తాపడి కన్నీరు కాచి నీ పాపాలు విడిచిపెట్టి నువ్వు సరి చేసుకుంటే ఇంకా దీవించబడతావు. చప్పట్లు గట్టిగా. అందుకే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఇలా చెప్తా ఉంటది, అతిక్రమాలు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు. అతిక్రమాలు దాచిపెట్టే వర్ధిల్లే ప్రసక్తే లేదు. అందుకనే ఆత్మ సంబంధమైన విషయాల్ని దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనలో ఎక్కడైనా దేవునికి అవిధేయత ఉంటే దాన్ని వెంటనే విడిచిపెట్టాలి. వెంటనే విడిచిపెట్టాలి. ఆ విడిచిపెట్టిన మరుక్షణం నీవు ఆశీర్వాదాన్ని పొందుతావు, దేవుని యొక్క కృప పొందుతావు, కనికరం పొందుతావు. దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ బైబిల్లో ఇంకొక విషయం కూడా గమనించండి. ఆ శ్రమ పాలవడానికి కారణం ఏంటంటే ఆమె ప్రవర్తనే కారణం. ముందు బాగానే ఉంది, ఎప్పుడైతే రానైందో కాస్త పెరిగింది ఆమెకి, ఎక్కడ లేని అతిశయం. ఆ అతిశయాన్ని బట్టే ఈ శ్రమలన్నీ ఆమెకి రావడం ప్రారంభమైంది. ఇప్పుడేం చేస్తుంది, ఆ శ్రమలకు తట్టుకోలేక అబ్రహాముని విడిచిపెట్టి, ఆ శారాన్ని విడిచిపెట్టి, ఆ ఇల్లు విడిచిపెట్టి ఎక్కడ పోయింది, అలిగిపోయి అరణ్యంలో కూర్చుంది. దేవుని బిడ్డ అలిగిపోయి అరణ్యంలో కూర్చుంది. మనం కూడా ఎప్పుడన్నా కొట్లాలు జరిగిన ఇంట్లో భార్యాభర్తకి కొంతమంది ఏమో భార్యలు అలిగిపోతా ఉంటారు, కొంతమంది ఏమో భర్తలు అలిగిపోతా ఉంటారు. ఇదొక విచిత్రమైన విషయం అనమాట. భర్తలు ఎప్పుడు వెళ్ళిపోతారు చెప్పండి, ఎప్పుడు వెళ్ళిపోతారు? కొంతమంది ఇల్లుకి వస్తూ ఉంటారు. ఇది పుట్టి అంటే ఆ యొక్క ఎవరి దగ్గర ఉంటుంది చెప్పండి, అత్తగారి ఇంటి దగ్గర ఉంటే ఇలా అంటే అప్పుడు గొడవ అయింది అనుకో, ఎవరు వెళ్ళిపోవాలా? ఆమె వెళ్ళిపోద్ది. వాళ్ళ ఇంటికి కాదు కాబట్టి అలిగిపోయినవారు ఇವರು భర్త అలిగిపోవాలా? ఏమో గమనించండి, అలిగి అరణ్యంలో పోయి కూర్చుంది. ఈ రోజున చాలా మంది మారు మనసు పొందిన వారు, బాప్తిసం పొందిన వారు, రక్షణలో ఉన్నవారు కూడా, చాలా మంది ప్రార్థనకు వచ్చేవాళ్ళు కూడా అలిగిపోయి బయట ఉన్నారు. మీరు ఎవరున్నారా? అదే శివుడు లేదులేండి. మీరు ముసిముసిని అవుతున్నారు అంటే ఏదో కథ తేడా ఉన్నట్టే కదా. దేవుడికి స్తోత్రం చేయడం గట్టిగా, రెండు చేతులు గట్టిగా చప్పట్లు పట్టి స్తోత్రం చేయడం. ఒకవేళ అలిగిపోయే స్వభావం బట్టి దాన్ని మానుకోండి. చాలా మందికి గమనించండి, వాళ్ళ పిల్లలు పుట్టి వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయి, వాళ్ళకి పెళ్లి అయిపోయి, వాళ్ళకి పిల్లలు పుట్టినా కూడా అలిగిపోతూనే ఉంటారు. ఈ ఆగండి పేరుకి అర్థం ఏంటంటే పారిపోవడం, అలిగిపోవడం. ఈమెకు అలిగిపోవడం అలవాటు అన్నమాట బాగా. అందుకని చాలా మంది యేసుక్రీస్తు ప్రభువుకి వచ్చినా కూడా అలిగిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దయతో మీరు అలిగిపోవాకండి, లేకపోతే అలిగిపోయి అరణ్యంలో కూర్చొని ఏడ్చే పనులు అసలు చేయొద్దు. నిజంగా గమనించండి, మీరు దేవుని పిల్లలైతే, నిజంగా యేసు రక్తంతో కడగబడితే, భర్త ద్వారా గాని అత్తమామల ద్వారా గాని కుటుంబంలో ఏమైనా సమస్యలు వస్తే ఆ సమస్యల్లో నువ్వు చేయాల్సిన ఒకే ఒక పని ఏంటంటే కన్నీరు గాచి మోకరించి ప్రార్థన చేశాను మూలకి రావాలి. కొంతమందికి ఇప్పుడు ఈ వివాహాలు కాకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. అలిగిపోవడం ఏందా అనుకుంటారు. రేపు మీకు పెళ్ళయి కావాల్సింది కొంతకాలం గడిచిపోయిన తర్వాత అప్పుడు నేను మీకు బాగా గుర్తుకొస్తాను. అబ్బో అని చెప్పింది ఇదే కావాలా అని. ఎందుకంటే ఆ రోజు మీకు అప్పుడు బాగా గుర్తుకొస్తాను అనమాట. ఇక్కడ దేవుని వాక్యం చూస్తే బైబిల్లో చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉంది. ఈమె అరణ్యంలోకి వెళ్ళిపోయి ముఠాములు తట్టుకొని ఆడమై కూర్చొని ఆ బావి దగ్గర ఏడుస్తా ఉంటే ఆమెను వెతుక్కుంటా దేవుడు వచ్చాడు. గట్టిగా చప్పట్లు కొడదామా? దూత వచ్చాక ఆమె దగ్గర నిలబడి అడుగుతా ఉంది. ఏమని? ఇంత చదువుకున్నాం అన్నమాట. ఏమని చెప్పండి, ఏమడుగుతుంది? శారాయి దాసివైన
హాగరు. ఎంత బాగా గుర్తు చేస్తాం చూడండి దేవుడు. ఆమె దాసిని సంగతి మర్చిపోయింది. దాసిని సంగతి మర్చిపోయి నేను కూడా యజమానురాలే, ఆమె భార్య నేను భార్యే, ఆయనకి అంటే ఆమెకి ఆయన భర్తే, నాకు కూడా ఆయన భర్తే, ఏంటంటే ఆమె తక్కువ నేను అన్నట్టుగా ఉందన్నమాట. కానీ ఇప్పుడు దేవుడు గుర్తు చేస్తుందమ్మా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు తల్లి, ఎక్కడ ఆ దాసి అనే అక్కడి నుంచి వచ్చావు కాబట్టి నువ్వు దాన్ని మర్చిపోమాకు అని చెప్పి గుర్తు చేస్తూ, శారాయి దాసి అయిన హాగరు 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 నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడి నుంచి వచ్చావు? అబ్రహాం ఎవరు చెప్పండి? నీతిమంతుడు. అబ్రహాం ఎవరు? విశ్వాసులకు తండ్రి. అబ్రహాం ఎవరు? ప్రవక్త. ఇలాంటి గొప్ప ప్రవక్త, అదేవిధంగా నీతిమంతుడు, దేవుని చేత ప్రత్యేకించబడ్డవాడు. అలాంటి వ్యక్తి దగ్గర నుంచి ఆమె అలిగి పారిపోతా ఉంది, శ్రమలకు తట్టుకోలేక, కష్టాలు తట్టుకోలేక. కొన్నిసార్లు మనం కూడా సంఘాల నుంచి కూడా వెళ్ళిపోతా ఉంటాం, అదేవిధంగా కుటుంబాలు చెడిపోతా ఉంటాం. శ్రమలు వచ్చినప్పుడు ఎప్పుడు బయటికి వెళ్ళకూడదు, కానీ శ్రమల్లో ధైర్యంగా దేవుని కోసమై నిలబడే వారముగా ఉండాలి. ఏమని చెప్పండి? చేతులు లేవట్లా, నోరు అసలు రావట్లా. 2 చేతులు గట్టిగా స్తోత్రం చేద్దామా? ప్రైజ్ ది లార్డ్. శ్రమల్లో దేవుని కోసం నిలబడే వారంగా ఉండాలి. ఎందుకంటే శ్రమలు నిన్నేం చేయలేవు. అందుకే ప్రభు అంటాడు, లోకములో మీకు శ్రమ కలుగును. చెప్పాడా ప్రభువారు? లోకములో మీకు శ్రమ కలుగును, ఆయనను మీరు ధైర్యం తెచ్చుకోండి, ఎందుకంటే నేను లోకాన్ని జయించాను అన్నాడు యేసు ప్రభు. యేసుక్రీస్తు వారు ఆయన లోకాన్ని జయించారు కాబట్టి మన ఆత్మీయ జీవితంలో కూడా మనం ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించి పరలోక రాజ్యానికి మనం ప్రయాణం చేస్తున్నాం. ఈ యాత్రలో ఎన్నో ఒడిదుడుకులు నీకు వస్తాయి, ఎన్నో సమస్యలు వస్తాయి, ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో నిందలు వస్తాయి, ఎన్నో అవమానకరమైన పరిస్థితుల్లో కూడా నువ్వు నడవాల్సి వస్తుంది. నువ్వు ఎలాంటి పరిస్థితులకి అస్సలు భయపడొద్దు. కారణం ఏంటంటే ఆయన నీతో ఉన్నాడు. ప్రభు అంటాడు, లోకములో ఉన్నవాని కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని స్తోత్రం చెప్పండి. లోకములో ఉన్న సాతానుడి కంటే, లోకములో ఉన్న పరిస్థితుల కంటే నీలో ఉండి నిన్ను బలపరిచి నిలబెట్టి నడిపించేటువంటి దేవుడు ఆయన గొప్ప దేవుడు, గొప్ప దేవుడు, గొప్ప దేవుడు. అందుకని అధైర్యపడద్దు, దిగులు పడొద్దు, చింతపడొద్దు. అయ్యో ఎలా పడుకోవాలి. ఇక్కడ బైబిల్ చూస్తే ఈ హాగరు ఆ అరణ్యములో యొక్క దూత కలుసుకొని, హాగరు నీకేమొచ్చింది, ఎందుకు వచ్చావు అసలు అడిగి, నువ్వైనాడువంటే ఎందుకు వచ్చావని అని చెప్తే, ఇక ఆ దూతతో ఈ హాగరు సంభాషణ కొంతసేపు మాట్లాడిన తర్వాత ఆ దూత అంటా ఉంది, నువ్వేం చేస్తావు అంటే మర్యాదగా మరలా వెళ్ళిపోయి ఆ యొక్క శారా యొక్క చేతి కింద అణిగి మరిగి ఉండు. ఇప్పుడు పాపం ఎన్ని ఆలోచనలు, బయటకు వస్తే ఏమని ఉంటుంది, శపథం చేసి ఉంటుంది, మళ్ళీ రెండోసారి నీకు ఆమెదొక్కుతానని చూడు. మనం కూడా అలిగి వెళ్ళిపోయేవాడు ఎట్లా చెప్తాను శపథం కదా, అలిగి బయటకు వెళ్ళిపోయేటప్పుడు నీ బాగుంటావే మళ్ళీ చూడు, అసలు ఎవరు అడిగి పెడతాను చూడు, ఇట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటాం. ఎన్ని పాపం గుర్తుకొస్తున్నట్టుగా ఉంది. ఆఖరికి నేను గట్టిగా పన్నెం చేసి మాట్లాడిస్తే మళ్ళీ అడగపోతే ఏమంటదో ఈ శారమ్మ, ఈ శారం మొదలే గయ్యారు మాది ఏమంటుందో, నన్ను ఎట్టి పని పెడతా, అమ్మో పెక్కలు తీసుకుపోయినా మళ్ళీ వచ్చినవేంది అంటదేమో. కానీ ఎన్నో ఆలోచనలు, కానీ ఆమె ఒక్కటే మనసులో గుర్తుంది, నా దేవుని మాటకు మాత్రం నేను లోబడితే చాలు. చెప్పకూడదు గట్టిగా. శారా ఏమన్నా అన్నాయి, శారా నన్ను మళ్ళీ ఇబ్బంది పెట్టిన ఇబ్బంది లేదు, శారా నన్ను మళ్ళీ తక్కువ చేసి మాట్లాడి ఏమైనా ప్రాబ్లం లేదు, కానీ నా దేవుడు చెప్పాడు కాబట్టి నా దేవుని యొక్క మాటకి లోబడి విధేయత చూపి నా జీవితాన్ని చక్కబెట్టుకొని మార్చుకొని మళ్ళా తిరిగి ఆమె చేతి కిందకి వెళ్ళిపోయి అణిగి మణిగి ఉంటానని చెప్పి ఓ తీర్మానం చేసుకుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా కొన్నిసార్లు నీకు లోబడే తత్వం లేకపోతే, విధేయత చూపే తత్వం లేకపోతే, దేవుని మాటకి లోబడి సహించి ఓర్చుకొని ఆత్మీయ జీవితంలో క్రమపరుచుకునేటువంటి ఆ స్వభావం లేకపోతే, ఈ రాత్రి దేవునికి ఒక అద్భుతమైన అవకాశం ఇస్తా ఉన్నాడు. హాగరు వాస్తవంగా అతిశయపడింది. వాస్తవంగా ఆ అతిశయాన్ని బట్టే ఆమె శ్రమలు తెచ్చుకుంది. కానీ అరణ్యంలో పోయిన తర్వాత దేవుడు ఆమెతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, దేవుని వాక్యం ద్వారా దేవుడు ఆమెని హెచ్చరిస్తా ఉన్నాడు. దూత మాట్లాడుతూ ఉంది. ఆ దూత ఆమెతో మాట్లాడుతున్నప్పుడు, దేవుడే ఆమెతో ప్రత్యక్షంగా మాట్లాడుతున్నప్పుడు ఆమె ఏమంటుంది తెలిసిన, వెంటనే లోబడతా ఉంది, వెంటనే సరి చేసుకుంటా ఉంది, వెంటనే క్రమపరుచుకుంటా ఉంది. ఈ రోజున మరి నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? కొంతమందికి మాట అంటే పోరాశం, ఆ మాటని పొరపాటుని పట్టుకొని సాగదీస్తూ ఉంటాం. అదే మాట ఇక్కడ బైబిల్ చూస్తే ఈమె బయటికి వెళ్ళిపోమని చెప్పినా సరే, శారా ఇంట్లో నుంచి బయటికి గెంటి వేసినా సరే మరలా ఎవరి మాట వినొస్తుంది ఇంటికి? ఆమె దేవుని మాటకు లోబడి వస్తా ఉంది, దేవుని యొక్క ఆలోచనకు లోబడి వస్తా ఉంది.
దేవుని యొక్క చిత్తానికి లోబడి వస్తా ఉంది. అందుకే బైబిల్లో విధేయత 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 చూపి ఆమె తిరిగి ఇంటికి వస్తా ఉంది. ఎప్పుడైతే ఆమె విధేయత చూపిందో దేవుడు ఏం చెప్తున్నా మీరు చూడండి. బైబిల్లో మీరు గమనించినట్లయితే 16వ అధ్యాయంలోనే ఓ చక్కని మాటను మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడతా ఉన్నాను. 16వ అధ్యాయంలో చూడండి, ఆ వాక్య భాగాన్ని మనం చదువుకున్నాం. 9వ వచన భాగం చూద్దాం. త్వరగా చూడండి. 10వ వచనం, 16వ అధ్యాయం 10వ వచనం, ఆది కాండంలో. ఆ యెహోవా దూత తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అణిగి ఉండము. ఎలాగంట? ఆమె చేతి కింద అణిగి ఉండు, లేకపోతే అణిగి ఉండు అని చెప్పి చెప్తున్నప్పుడు ఆమె వెంటనే వెళ్ళిపోయింది. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే ప్రభు అంటున్నాడు, ఇదిగో నువ్వు ఎప్పుడైతే నా మాటకు లోబడతావో, ఎప్పుడైతే నా మాట వింటావో, ఎప్పుడైతే నేను చెప్పినట్లుగా చేస్తావో, నేను నిన్ను అద్భుతంగా ఆశీర్వదించబోతున్నాను. చప్పట్లు బట్టి దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎన్కోలు కూడా దేవుని మాట ఎప్పుడైతే వింటామో మనం ఆశీర్వదించబడతాం. దేవుని మాటకి ఎప్పుడైతే విధేయత చూపుతామో ఆయన మనల్ని ఆశీర్వదించే దేవుడు. అందుకే ద్వితీయోపదేశ కాండములో దేవుడు చక్కని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 28వ అధ్యాయము 1వ వచన భాగం చూద్దామా? 28వ అధ్యాయము 1వ వచన భాగం మీరు గమనిస్తే అక్కడ ఒక చక్కని వాక్య భాగాన్ని మీకు జ్ఞాపకం చేస్తాం. చూడండి త్వరగా. యెహోవా మాట శ్రద్ధగా విని, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞలన్నీ అనుసరించి నడుచుకునే ఎడల భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే ఆయన నిన్ను హెచ్చించును. ఎంత బాగుంది మాట చూడండి. ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క మాట శ్రద్ధగా వింటావో, దేవుని వాక్యానికి సంపూర్ణంగా లోబడతావో, ఎప్పుడైతే దేవుని వైపు చూసి దైవ చిత్తానుసారంగా నీ జీవితాన్ని కట్టుకుంటావో ఆయన ఏం చేస్తాడంట? సమస్త జనముల కంటే కూడా ఆయన నిన్ను హెచ్చించును. ఎంత గొప్ప మంచి దేవుడు చూడండి, ఎంత గొప్ప అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు. ఆయన మనల్ని హెచ్చించే దేవుడు, ఆయన మనల్ని ఘనపరిచే దేవుడు, ఆయన నిన్ను నీ కుటుంబాన్ని వర్ధల చేసే దేవుడు. అందుకే ఇక్కడ బైబిల్లో ఆగరుతో దూత చెప్తా ఉంది, దేవుడే సాక్షాత్తు మాట్లాడుతున్నాడు. ఆగరు ఎందుకు వెళ్తున్నా వాళ్ళకి వెళ్ళిపోయి రా, నువ్వు వచ్చేసి అలా పోమాకు అని చెప్పి ఆమెను చెప్పినప్పుడు ఆమె మరలా తిరిగి వచ్చి దేవుని యొక్క మాటకు లోబడి శారా యొక్క చేతి కింద అణిగి ఉన్నప్పుడు దేవుడు ఆమెకి చక్కగా ఆమె గర్భఫలం ఇచ్చి ఆమెకు కుమారుణ్ణి ఇచ్చాడు. ఎంత గమనించండి, కుమారుణ్ణి. ఎంత వయసులో? బైబిల్లో మీరు గమనిస్తే అబ్రహాముకి సరిగ్గా ఒక 84 సంవత్సరాల వయసు. అంతేనా? 84 సంవత్సరాల వయసు వచ్చిన సమయానికి ఇస్మాయిల్ని దేవుడు ఇచ్చాడు. ఇస్మాయిల్ పుట్టాడు. ఆ తర్వాత గమనించండి, 100వ సంవత్సరం వచ్చినప్పుడు ఇస్సాకు పుట్టాడు. అంటే ఇస్సాకుకి ఇస్మాయిల్కి ఓ 14 సంవత్సరాల మధ్యలో 14 సంవత్సరాల గ్యాప్ ఉంటుంది అనమాట. అంటే దేవుడు ఆ యొక్క మరి ప్రార్థన విని, దేవుడు ఆగరు ప్రార్థన విని, దేవుడు ఆగరు కన్నీళ్లు చూసి మరలా తిరిగి ఆమె పోగొట్టుకునే ఆ స్థానాన్ని మరలా తిరిగి దేవుడు ఇచ్చినట్లుగా మనం చూస్తాం. ఈ రాత్రికాల సమయంలో పోయి దేవుని బిడ్డరా, ఒకవేళ నీ కుటుంబంలో కలతల వల్ల, నీ కుటుంబంలో సమస్యల వల్ల, ఒకవేళ నీ కుటుంబంలో రకరకాల ఇబ్బందుల వల్ల నీ కుటుంబానికి దూరం అయిపోయినట్లయితే ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆ సమస్యల నుంచి నువ్వు ఖచ్చితంగా బయటికి రావాలి. ఏ సమస్యలైతే నీ కుటుంబంలో నిన్ను పట్టి పీడిస్తున్నాయో, ఏ సమస్యల వల్ల నువ్వు నలిగిపోతున్నావో, ఏ సమస్యల వల్ల గాయపరచబడుతున్నావో అటు నుంచి బయటికి రావాలి. ఆ మధ్య కాలంలో నేను ఒకసారి ఒక ప్రయాణం చేస్తా ఉంటే ఓ తమ్ముడు చాలా బాధపడుతూ సీరియస్ గా తిట్టుకుంటూ బయలుదేరిపోతా ఉన్నాడు. ఏంటి కథ అంటే, ఆ తమ్ముడు అంటున్నాడు, ఏం చేస్తామన్నా, నా భార్యతో ఒకటే గొడవ, ఇక నా భార్యతో పాటు ఇంటి పోతున్నాడు గొడవకి. అందుకని ఈయన అడిగిపోతున్నాడు. మళ్ళీ సంవత్సరం వద్దరికి పోతుందంట. అంటే కొంతమంది స్త్రీలు భర్తని ఇంట్లో సాలుగా ఉంచినట్లేదు, కొంతమంది పురుషులు కూడా అట్టే ఉన్నారు, భార్యని సాలుగా ఇంట్లో ఉంచినట్లేదు. ఆ మాటలు ఈ మాటలు ఒకటే నస్తా. అందుకే బైబిల్ చెప్తుంది, దేవుని వాక్యం ప్రియదేవుడా, కుటుంబంలో భార్య భర్తలు ఇద్దరు కలిసిమెలిసి ఉండడానికి నేర్చుకోవాలి. కుటుంబంలో భార్య భర్తలు ఇద్దరు కూడా ఐక్యత కలిగి ఉండడానికి నేర్చుకోవాలి. దేవుని వాక్యం చెప్తుంది, ఎప్పుడైతే భార్య భర్తలు, కుటుంబం, పిల్లలు అందరూ కలిసి కుటుంబ ప్రార్థన చేసుకుంటా ఎప్పుడైతే దేవుళ్ళు నిలకడగా ఉంటారో ఆ కుటుంబం నెమ్మదిగా ఉంటుంది, ఆ కుటుంబం సమాధానంగా ఉంటుంది, ఆ కుటుంబం సంతోషంగా ఉంటుంది. ఏ కుటుంబంలో ప్రార్థన ఉండదో, ఏ కుటుంబం
ఆత్మీయత ఉండదో, ఏ కుటుంబంలో భక్తి ఉండదో, ఆ కుటుంబంలో సమాధానం ఉండదు. చాలా మంది సేవకుల కుటుంబాల్లో కూడా, ఏమండి కుటుంబ ప్రార్థన చేసుకున్నారా మీరు అంటే, కుటుంబ ప్రార్థన మేము చేసుకోవట్లేదన్నా. ఇక్కడ చాలా మంది విశ్వాసులు ఉన్నారు. ఎంతమంది మీ కుటుంబాల్లో ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుంటా ఉన్నారు? కుటుంబ ప్రార్థన ఎంతమంది చేసుకుంటా ఉన్నారు? పొద్దున్నే లేచిన వెంటనే భార్య, భర్త, పిల్లలు కుటుంబ సమేతంగా కూర్చొని ఎంతమంది కన్నీరు గార్చి దేవుని దగ్గర మొరపెట్టేవారుగా ఉన్నారు? అందుకే బైబిల్ చెప్తుంది, నీతిమంతుని గుడారములో రక్షణను గూర్చిన ఉత్సాహ స్వరాలము వినబడను. నీతిమంతులు అంటే ఎవరు? ఎవరైతే యేసు రక్తముతో కడగబడ్డారో, ఎవరైతే మారు మనసు పొంది బాప్తిస్మం పొంది యేసు ప్రభువులో మరి దేవుని యొక్క కుమారులుగా కుమార్తెలుగా చేర్చబడ్డారో వారు నీతిమంతులు. బైబిల్ చెప్తుంది. మీరు రోమాపత్రిక చూడండి, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వాక్యం చూస్తారా? అక్కడ చాలా స్పష్టంగా దేవుడు రాయించాడు నీతిమంతులు అంటే ఎవరనే మాట బైబిల్లో చూస్తాం. అక్కడ చూడండి, త్వరగా చూద్దాం. రోమిలకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 9వ వచ్చిన భాగం చూద్దాం. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఎంత పారాసిందండి? ఎప్పుడు ఎలా నీతిమంతులుగా చేయబడతాం? ఇక్కడ చాలా మంచి వాక్యం రావడం, మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాము. యేసు ప్రభువు కలవరి శిలువలో చివరి రక్తపట్టు వరకు కార్చాడు. ఎందుకు? భూత భవిష్యత్తు వర్తమాన కాలములలో ప్రతి ఒక్కరు గమనించండి, పాపములో ఉన్న వారందరూ ప్రతి ఒక్కరు కూడా విమోచించబడటానికి సరిపోయేంత రక్తము ఒకేసారి చిందించాడు కలవరి శిలువలో. ఒకేసారి ఆయన రక్తము కాచాడు, రక్తము చిందించాడు. ఆయన రక్తము ద్వారా ఎవరైతే కడగబడతారో, ఆయన రక్తము ద్వారా ఎవరైతే శుద్ధి చేయబడతారో, ఆయన రక్తము ద్వారా ఎవరైతే పరిశుద్ధపరచబడతారో వారు నీతిమంతులుగా చేయబడతారు. చెప్పండి, నీతిమంతులుగా చేయబడతారు. ఇదే పరిశోధన మన బైబిల్ చెప్తుంది. నీతిమంతులు లేడు, ఒక్కడు కూడా లేడని చెప్పి అదే వాక్యం ఏం చెప్తుంది? ఎవరైతే యేసు రక్తంతో కడగబడతారో వారు నీతిమంతులుగా చేయబడతారు. అయితే ఇప్పుడు మీరు నీతిమంతుల జాబితాలో ఉన్నారా? యేసు రక్తముతో కడగబడ్డ జాబితాలో ఉన్నారా? యేసు ప్రభు యొక్క రక్తములో కడగబడి నీతిమంతులుగా చేయబడి ఆయన యొక్క సన్నిధిలో మరి దేవుని యొక్క సంఘములో చేర్చబడి ఆయన కుమారులుగా కుమార్తెలుగా చేయబడ్డ ఆ స్థాయిలో మనం ఉండే దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ హాగర్ అయితే చాలా బుద్ధిగా, ఈ హాగర్ అయితే చాలా లోబడి దేవుని యొక్క మాటకు విధేయత చూపి వెంటనే ఆమె జీవితాన్ని సరిచేసుకుంది, క్రమపరుచుకుంది. ఏ అబ్రహాము యొక్క సహవాసాన్ని అయితే వద్దనుకొని శ్రమలు తట్టుకోలేక పారిపోయింది అరణ్యంలోకి, మరలా తిరిగి దేవుని మాటకు లోబడి వచ్చే అబ్రహాముతో సంసారం చేయడం ప్రారంభించింది. ఆ శారా ఎంత ఇబ్బంది పడుతున్నా సరే శారాకు లోబడి అణిగి ఉండి ఆమె జీవితాన్ని చక్కగా మరలా గౌరవప్రదంగా తన కుటుంబాన్ని కట్టుకోవడం ప్రారంభించింది. ప్రియ దేవుని బిడ్డలా, అయితే ఈ రాత్రి కాల సమయంలో ప్రభు అన్నాడు, జ్ఞానవంతురాలు ఇల్లు కట్టిందంట. 3 రాళ్ళు తన చేతులతో ఆమె ఏం చేసింది? ఇల్లు ఓడబెరిగి పక్కన పెట్టింది. లేచిన కాడ నుంచి చిన్న సీమ చుట్టుకున్న భయం ఇంట్లో. భర్త ఏదైనా కోపతాపన గబక్కన మాట అనుకో, ఎమ్మటే ఇప్పుడు సెల్ ఫోన్లు బాగా వచ్చినాయి. అందుకని హలో అమ్మా ఉండలేకపోతున్నానమ్మా, చచ్చిపోవాలనిపిస్తుందమ్మా, వాళ్ళు అడవుడికి వస్తారు. ఇక్కడికి బయలుదేరాగానే మళ్ళీ కాసేపు అయిపోయిన తర్వాత గంట అవుతుంది, మామూలు ఉంటుంది. మళ్ళీ మీరు వెళ్ళిపోండిలే, నేను రాను, ఇక్కడే ఉంటా. అంటే రావడం పోవడం ఇదే పని. ఈరోజు చాలా కుటుంబాలు గమనించండి, సహించుకోలేక ఓర్చుకోలేక కుటుంబాలని పాడు చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకనే మీరు ఎక్కువ మంది స్త్రీలు కనిపిస్తా ఉన్నారు. మరి మీ భర్తలు తీసుకొచ్చారు ప్రార్థనకి, మీ కుమారులు కుమార్తెలు పట్టుకొచ్చారు ప్రార్థనకి. ఎందుకు తీసుకోలేదు? ఎందుకు వాళ్ళు తీసుకోలేదు? గమనించండి, మీ కుటుంబ సమేతంగా రావాలి. దేవునికి మీ కుటుంబాలు కావాలి. దేవుని బిడ్డల అబ్రహాముని మొట్టమొదటిసారిగా దేవుడు పిలిచినప్పుడు, అబ్రహామా నువ్వు ఒక్కడే రమ్మని పిలవలే, దేవుడు నీ కుటుంబంతో రమ్మని పిలిచాడు. అందుకే అబ్రహాము తన భార్యని వెంట పెట్టుకొని, ఆయనకి పిల్లలు లేదు కాబట్టి తన భార్యని వెంట పెట్టుకొని కుటుంబ సమేతంగా దేవుణ్ణి వెంబడించడానికి తీర్మానం చేసుకొని వచ్చాడు. పై దేవుని బిడ్డల గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దామా? గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ హాగరు మొట్టమొదటిసారిగా ఆ కుటుంబంలో ఉన్న శ్రమలను బట్టి, ఆ బాధను బట్టి, దుఃఖాన్ని బట్టి ఆమె మరి వెళ్ళిపోయే ప్రయత్నం చేసింది. కానీ దేవుని మాట
మాటకి మరలా లోబడి తిరిగి వచ్చి తన కుటుంబంలో చక్కగా కుదురుబడి చాలా ప్రశాంతంగా జీవించిన సందర్భాన్ని బైబిల్లో మనం గమనిస్తాం. హల్లెలూయా. తర్వాత అబ్రహాము దగ్గర ఇంకొక ఆయన ఉన్నాడు. ఎవరైనా చెప్పండి. అబ్రహాము వస్తా పెద్దోళ్ళు అంటే పెళ్ళికి పోతా. మరి పెళ్ళి ఎందుకంటే ఇక దానికి సామెతలు చాలా ఉంటాయి. అది యాడ ఈ మనిషిని కూర్చోలేదు అనమాట. అందుకని కొన్నిసార్లు మనం కొన్ని విచిత్రమైన పనులు చేస్తూ ఉంటాం. దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు కూడా జాగ్రత్తగా ప్రార్థనాపూర్వకంగా రావాలి. ఆత్మీయంగా గమనించండి. దేవుని వాక్యమని బలపడటానికి ఆశ్చర్యం రావాలి. కొన్నిటిని తెచ్చుకున్నామంటే వాటి వల్ల మనం వాక్యం వెళ్ళలేము. వాటి వల్ల ఆత్మీయంగా బలపడటం కూడా చాలా కష్టం. ఇక్కడ బైబిల్లో మరి అబ్రహాముని పిలిచినప్పుడు అబ్రహాం ఒక్కడే రాకుండా ఆయనతో కూడా ఒక మనిషిని పట్టుకొచ్చాడు. ఎవరినంటే ఎవరిని చెప్పండి? లోతును పట్టుకొచ్చుకున్నాడు. ఈ లోతుని తీసుకొచ్చిన తర్వాత కొంతకాలం గడిచిపోయింది. ఈ గడిచిపోయిన తర్వాత ఈ లోతు యొక్క ఆస్తి అదే అబ్రహాం యొక్క ఆస్తులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఎవరిని బట్టి దేవుడు లోతుని దీవించాడంటే అబ్రహామును బట్టే దేవుడు లోతుని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అబ్రహామును బట్టే లోతుని దేవుడు దీవించాడు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒక దైవ సేవకుడు గాని ఒక విశ్వాసి గాని రక్షించబడ్డ వాళ్ళు ఏ ఇంట్లో అయితే ఉంటారో వారిని బట్టే ఆ కుటుంబం దీవించబడుతుంది. వారిని బట్టే ఆ బజార్ దీవించబడుతుంది. వారిని బట్టే ఆ గ్రామం దీవించబడుతుంది. అందుకని బైబిల్లో మీకు ఒక మాట చూపించమంటారా? ఇది వాస్తవమా కాదనే మాట లేఖనాల్లో కూడా రాయబడింది. ఒక వాక్యం చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ బైబిల్లో ఒక లేఖనం గమనించండి. చూడండి, బైబిల్లో ఆదికాండంలో 39వ అధ్యాయంలో 2వ వాక్యం చదవండి, 5వ వాక్యం చదవండి. యెహోవా యోసేపుకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఐగుప్తుని ఇంట ఉండెను. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసినని. దేవునికి స్తోత్రం. 5వ వచనం చదవమ్మా. 5వ వచనము. అతడు తన ఇంటి మీదను తనకు కలిగినదంతటి మీదను అతని విచారణకర్తగా నియమించింది మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము. ఇక్కడ నుంచి మీరు జాగ్రత్తగా రండి. యెహోవా యోసేపు నిమిత్తము ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించను. ఇంత బాగుందండి మాట. మనం ఏ కుటుంబంలో అడుగు పెడితే ఆ కుటుంబము ఆశీర్వదించబడాలి. మనం ఏ సంఘంలోకి వెళ్తే ఆ సంఘము మన ద్వారా ఆశీర్వదించబడాలి. కొంతమంది అడుగు పెడితే ఆశీర్వాదమేమో కానీ ఆ కుటుంబం గమనించండి చిన్న భిన్నం అయిపోద్ది. కొంతమంది అడుగు పెడితే కొన్ని ఇళ్లలో, కొంతమంది కొన్ని సంఘాలకు పోతే ఆ సంఘాలు ఏమైపోతాయి? చిన్న భిన్నమైపోతాయి, పాడైపోతాయి. కానీ నువ్వు అడుగు పెడితే అలా ఉండకూడదు. నువ్వు ఏ కుటుంబంలో అడుగు పెట్టినా, ఏ సంఘంలో అడుగు పెట్టినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా నీ ద్వారా నీవు ఆశీర్వదించబడటమే కాదు కానీ నీ ద్వారా అనేకులు ఆశీర్వదించబడాలి. బైబిల్లో మీరు గమనిస్తే ఈ యోసేపు ఆ యొక్క ముందు మొట్టమొదటిసారిగా ఇస్మాయేలీలు 20 వెండి నాణాలకి కొన్నారు ఆయన్ని. ఆ తర్వాత గమనించండి పోతీఫర్కి అమ్మేశారు. పోతీఫర్కి అక్కడ గమనించండి ఆ పోతీఫర్ ఇంట్లో ఒక బానిసగా అమ్మివేయబడ్డ యోసేపు ఎప్పుడైతే దేవుల్లో యథార్థంగా ఉన్నాడో, దేవునికి నమ్మకస్తుడుగా ఉన్నాడో, దేవుని వాక్యానుసారంగా జీవిస్తా ఉన్నాడో ఆ యోసేపుని బట్టి దేవుడు ఆ పోతీఫర్ యొక్క ఇంటిని ఆశీర్వదించాడు. నిన్ను బట్టి ఎవరినైనా దేవుడు దీవించాడా? నువ్వు ఎవరికైనా ఆశీర్వాదకరంగా ఉన్నావా? నిన్ను బట్టి నీ కుటుంబాలు దీవించబడుతున్నాయా? నీ బంధువులు దీవించబడ్డారా? నీ ఇంటి వారు దీవించబడ్డారా? నీ ఇరుగు పొరుగు వారు దీవించబడ్డారా? ఇక్కడ బైబిల్ గమనిస్తే యోసేపు నిమిత్తము దేవుడు ఆ పోతీఫర్ ఇంటిని కూడా ఆశీర్వదించాడా? కారణం ఏంటంటే యోసేపుకు దేవుడు తోడుగా ఉన్నాడు. మనం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. మనం అనేకులకు దీవెనకరంగా ఉండాలి. మనం అనేకులకు మేలు చేసే వారంగా ఉండాలి. క్రైస్తవ జీవితం అంటేనే ఒక మేలుకరమైంది. యేసుక్రీస్తు ప్రభువు ద్వారా ఇక్కడ కూర్చొని మనం అందరం దీవించబడ్డామా లేదా? యేసయ్య గాని భూలోకానికి రాకపోతే ఆయన శిష్యుల్లో ఒకటి నోటి తోమా క్రీస్తకము 52వ సంవత్సరంలో మద్రాసు పట్టణంలోకి వచ్చి మొట్టమొదటిసారిగా మన భారతదేశానికి సువార్త తీసుకురాకపోతే మనం రక్షించబడే వాళ్ళమా? మన జీవితాలు బాగుపడాయా?
మనం మారు మనసు పొందే వాళ్ళమా? మనము దేవుని దగ్గరికి వచ్చే వాళ్ళమా? నిత్య రాజ్యానికి వారసులు అయ్యే వాళ్ళమా? ప్రియ దేవుని బిడ్డ, ఆలోచన చేయండి. ఈ రాత్రికాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యం చాలా స్పష్టంగా నీతో మాట్లాడుతా ఉంది. ఇక్కడ యోసేపుని బట్టి పోతీఫరు కుటుంబం ఆశీర్వదించబడింది. ఇక్కడ గమనించండి, అబ్రహామును బట్టి లోతు ఆశీర్వదించబడ్డాడు. అబ్రహామును బట్టి లోతు ఉన్నత స్థాయిలోకి వెళ్ళిపోతా ఉన్నాడు. ఆ తర్వాత జరిగిన కార్యం ఏంటంటే, లోతు కుటుంబంలో ఉన్నటువంటి ఆ పనివారికి, అబ్రహాము కుటుంబంలో ఉన్న పనివారికి చిన్న చిన్న గొడవలు వస్తున్నాయి. ఎంతలో వాళ్ళిద్దరు కలిసి కాంప్రమైజ్ అయ్యి మాట్లాడుకుంటా ఉన్నారు. ఏమని? అయ్యా, నీవు నేను ఏరైపోదాం అనగానే వెంటనే లోతు నిమిషం కూడా ఆలోచన చేయకుండా వేరైపోయి ఒక్కసారి కన్నులెత్తి చూడగానే ఆయనకి ఒక స్థలం కనిపించింది. ఏంటంటే సొదొమ గొమొర్రా పట్టణం కనిపించింది. ఆ సొదొమ గొమొర్రా పట్టణం ఎలా ఉందంటే, అది చాలా దుస్తులు, దుర్మార్గులు, దేవునికి దూరస్తులు, అలాంటి వాళ్ళ సహవాసంలోకి వెళ్ళడానికి నిమిషం కూడా ఆలోచన చేయకుండా నీతిమంతుని సహవాసంలో ఉన్న లోతు దేవుని యొక్క ప్రవక్త చేతిలో, ప్రవక్తకి ఆ ప్రవక్త పెరిగినటువంటి యొక్క లోతు చిన్న వయసు నుంచి, అంటే చిన్నప్పుడే తల్లిదండ్రులు పోగొట్టుకున్నటువంటి ఈ లోతుని అబ్రహాము శారా చాలా అల్లారముద్దుగా పెంచి పెద్ద చేశారు. ఎప్పుడైతే ఆస్తి సమకూడిందో, ఇప్పుడు అబ్రహాముని విడిచిపెట్టి, దేవుణ్ణి విడిచిపెట్టి, వాళ్ళ సహవాసాన్ని విడిచిపెట్టి, ఇప్పుడు ఆస్తిని తీసుకొని ఆయన దూర ప్రాంతానికి వెళ్ళిపోతున్న పేదోని బిడ్డారా, మనం ఎట్టి వెళ్తున్నాం? అందుకే దేవుడు ఆగతున్నాడు, ఆగరు, ఎక్కడికి వెళ్తున్నావా? ఇప్పుడు లోతుతో కూడా దేవుడు అంటాడు, లోతు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఈయనంటాడు, నేను సొదొమ గొమొర్రా పట్టణానికి పోతున్నాను ప్రభా. సొదొమ గొమొర్రా పట్టణంలో ఎవరున్నారు? అక్కడ భయంకరమైన విచారులు ఉన్నారు, భయంకరమైన దుర్మార్గులంతా ఉన్నారు, దేవుని ఎరగని వారు ఉన్నారు, దేవుని భయం లేని వారు ఉన్నారు, దుస్తులు అని చెప్పి బైబిల్లో రాయబడింది. ఎలాంటి వాళ్ళ సావాసం లేకపోతున్నాను ప్రభా అని వాళ్ళ మధ్యలోకి వెళ్ళాడు. ఎందుకు తెలుసా? దేవుని బిడ్డల, కేవలము తన మేకల మందలు, గొర్రెల మందలు, తన ఆస్తి, తన దగ్గర పనివారు, వీళ్ళందరూ బాగుండాలని చెప్పి అనుకున్నాడు. కానీ నా ఆత్మీయ జీవితం బాగుండాలని చెప్పి అనుకోలేదు లోతు. నేను ఆత్మీయంగా అక్కడికి పోతే పాడైపోతానేమో, అక్కడికి పోతే చెడిపోతానేమో, అక్కడికి పోతే ప్రార్థన లేదు, వాక్యం లేదు, ఆత్మీయత లేదు, నా బ్రతుకంతా పాడైపోద్దామని ఆలోచన చేయకుండా కన్నులెత్తి చూడగానే పచ్చగా ఉంది, సస్యశ్యామలంగా ఉంది, చాలా ఆశీర్వదించబడ్డ స్థలములాగా, ఏదైనా తోటలాగా చాలా బాగుంది. అందుకని అక్కడికి పోయాడు. కానీ పోతా అక్కడికి పోతే ప్రార్థన ఉంటుందా? అక్కడికి పోతే దేవుని సహవాసం ఉంటుందా? అక్కడికి పోతే మంచి ఆత్మ సంబంధమైన వాతావరణం ఉంటుందా? అక్కడికి పోతే దేవుల్లో బాగుంటానా అని ఏమీ ఆలోచన చేయలేదు. ఏమి ఆలోచన చేయకుండా వెంటనే అక్కడికి బయలుదేరి వెళ్ళిపోయాడు. ఈ రోజున మన జీవితాల్లో కూడా చాలా మంది భక్తి కోసము భక్తిని విడిచిపెట్టి వెళ్ళిపోతా ఉన్నారు. చాలా మంది దేనికోసం చెప్పండి? భక్తి కోసం, తిండి కోసం ప్రార్థన విడిచిపెట్టేవాళ్ళు, తిండి కోసం గమనించండి దేవుని మందిరాన్ని విడిచిపెట్టేవాళ్ళు. ఆదివారం కానీ గట్టి పని తగిలితే ఇక అంతే సంగతి, స్తోత్రం లేదు, యేసు రక్తం లేదు, అంతకంటే ఆదివారం కానీ గట్టి పని తగిలిందంటే ఇక అంతే సంగతి, డుమ్మ కొట్టేస్తాం చర్చికి. మళ్ళీ మరుసటి వారం ఏందమ్మా ప్రార్థన కాదంటే ఇన్ని వంకలు చదువుతామో, ఏం లేదు పాస్టర్ గారు, బయలుదేరి వద్దాం అనుకున్నా కానీ కడుపులు బుట్టి ఆగిపోయినా. మరి ఇదొక అబద్ధం. ఏదో ఉన్న విషయం చెప్పొచ్చు కదా, డైరెక్ట్ చెప్పం. ఎన్నో దేవుని వాక్యం చెప్తుంది. మరి ఇక్కడ అక్కడికి పోతే వాస్తవంగా ఆత్మ సంబంధమైన సహవాసం లేదు. అయినప్పటికీ ఈయన దేవుని గురించి ఆలోచన చేయకుండానే ఆ ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడికి పోయిన తర్వాత ఎంత సమృద్ధిగా వెళ్ళాడు, ఎంత సమృద్ధిగా మరి మేకలు కానీ గొర్రెలు కానీ విస్తారంగా పరివాళ్ళు ఉన్నారు. అన్నిటినీ కలిగి ఆ ప్రాంతానికి వెళ్ళిపోయి లోతు అన్నిటినీ పోగొట్టుకున్నాడు. బైబిల్లో మీరు చూస్తే లోతుకు కుమార్తెలే కాదు, కుమారులు కూడా ఉన్నారు. చదవండి బైబిల్ 19వ అధ్యాయం మీకు కనిపిస్తుంది. కుమారులు కూడా ఉన్నారు, లోతుకి కుమార్తెలు ఉన్నారు. అయితే ఇక భార్య ఉంది, కుటుంబం అంతా ఉన్నారు. గమనించండి, ఆ ప్రజల యొక్క దోషాన్ని బట్టి దేవుడు అగ్ని గంధకాలు కురిపించేటప్పుడు ఆ లోతుని బయటికి రమ్మంటే ఎంతమంది వచ్చారు చెప్పండి? కుమారులు ఆగిపోయారు. భర్త ఏమో, ఆ యొక్క భార్య ఏమో ఉపస్తంభం అయిపోయింది. ఇప్పుడు లోతు యొక్క ఇద్దరు కుమార్తెలు మాత్రమే మిగిలిపోయి వాళ్ళు బయటకు వచ్చేసారు. బిడ్డరా, కారణం ఏంటి? దేవుని యొక్క చిత్తము లేకుండా నువ్వు ప్రయాణం చేస్తే, దేవుని ఆలోచన లేకుండా నీ ఇష్ట ప్రకారం ప్రయాణం చేస్తే చివరికి ఎంత సమృద్ధిగా ఉన్నా సరే అన్ని కోల్పోతావు. బాగున్నట్టే ఉంటావు, అన్ని ఉన్నట్టే ఉంటావు, చివరికి అన్ని కోల్పోతావు. లోతు కూడా బాగున్నట్టే ఉన్నాడు, అన్నీ ఉన్నాయి. లోతుకి సస్యశ్యామలమైన ప్రాంతానికి వెళ్ళాడు, చాలా సమృద్ధిగా ఉండే స్థలానికి వెళ్ళాడు. కానీ ఎప్పుడైతే దైవ చిత్తానికి వ్యతిరేకమైన మార్గంలో
ప్రయాణం చేశాడో, దేవుని యొక్క చిత్తానికి విరుద్ధమైన మార్గంలో ప్రయాణం చేశాడో, లోతు అన్నిటినీ కోల్పోయాడు. భార్యను కోల్పోయాడు, కుమారుని కోల్పోయాడు, అన్ని కోల్పోయి ఆఖరికి కట్టుబట్టలతోటి దేవదూతలు పట్టుకొని ఈడ్చి బయటేస్తే అప్పుడు బయటకు వచ్చింది. అప్పుడు కూడా ఆయన తడవు చూస్తున్నాడు. బైబిల్లో ఒక మాట రాసి ఉంటుందండి, రోజు బాధపడుతున్నాడంట. ఏమని బాధపడుతున్నాడు? అనవసరంగా ఈ సొదొమ గొమొర్రా పట్టణంలోకి వచ్చా, అనవసరంగా ఈ మధ్యలో ఉన్నా, నేను అనవసరంగా వచ్చాను, నేను అయ్యో ఎట్టంటోళ్ళ మధ్యలోకి వచ్చానని చెప్పి రోజు బాధపడతాడు. కానీ అక్కడి నుంచి మాత్రం బయటికి రావట్లా. మనం కూడా రోజు బాధపడతా ఉంటాం. కొన్నిసార్లు అనవసరంగా నేను ఈ పొరపాటు చేస్తాను, అనవసరంగా ఈ విధంగా ఈ విధంగా బాధపడతా ఉంటాం. కానీ అందులో నుంచి బయటికి రాకుండానే అక్కడే ఉండి బాధపడతా ఉంటాం. అదే లోతుకి చాలా నష్టం కలిగించింది. ఒకవేళ నువ్వు ఉండేటువంటి స్థలం, నువ్వు వెళ్ళేటువంటి ప్రదేశాలు, లేకపోతే నీకున్న ఫ్రెండ్షిప్ కానీ, నీకున్నటువంటి సహోదరులు కానీ సహోదరులు కానీ, నువ్వు ఎవరి సావాసంలోకి వెళ్తున్నావో, ఎలాంటి వారి మధ్యలో ఉన్నావో, ఒకవేళ వారి వల్ల నీకు ఆత్మీయ జీవితానికి నష్టం కలిగేటట్లుగా ఉంటే నువ్వు ఎంత త్వరగా ఆ ప్రాంతం నుంచి బయటకు వస్తావో అంత మేలు. చప్పట్లు కొట్టే దేవుడికే స్తోత్రం చేద్దాం. ప్రభు అంటాడు, మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవండి చెరిపేస్తుంది. లోతు మంచి నీతిమంతుడే. బైబిల్లో లోతు గురించి నీతిమంతుడు అని చెప్పి రాస్తుంది. లోతు నీతిమంతుడే. లోతు అబ్రహాము యొక్క పెంపకంలో పెరిగాడు. లోతు మంచి ప్రార్థనా జీవితం కలిగిన వాడే. లోతు దేవుని భయం కలిగిన వాడే. కానీ ఎందుకు పాడైపోయాడు అంటే, అదిగో ఆ యొక్క రక్షణ లేకుండా ఉండే ప్రజల యొక్క సావాసంలోకి వెళ్ళిపోయి అతని జీవితాన్ని పాడు చేస్తున్నాడు. దేవుడు పాడు చేస్తున్నాడు. రోజున మరి నువ్వు ఏ మార్గంలోకి వెళ్తున్నావు? ఆగరుతో ప్రభు, ఆగరు నువ్వు ఎక్కడికి పోతున్నావు అంటే, అయ్యా నేను చిన్నగా మా ఊరు పోదాను బయలుదేరిన ఐగుప్తుకి. అడవిలో ఉండి ఏం తెలుసుకోవాలి అర్థం కాక ఇక్కడ ఉండి తిప్పలపడి ఆలోచన చేసి బాధపడుతున్నా అంటే, నువ్వేం తెలుసుకోవాల్సిన పని లేదు, నేను చెప్పినట్టు ఏమని దేవుడు చెప్పగానే వెంటనే ఆ హాగరు దేవుని మాటకు లోబడి తిరిగి మరలా తన కుటుంబానికి వచ్చేసింది, దీవించబడింది. చెప్పడం గట్టిగా. అని లోకైతే పోయిన మనిషి బయటికి రావడానికి మాత్రం ఇష్టపట్ల, అదే స్థితిలో ఉన్నాడు, అక్కడే ఉన్నాడు. వాటి గురించి ఆలోచన చేస్తున్నాడు. అనవసరంగా ఈ పట్టణంలోకి వచ్చాను, అనవసరంగా వీళ్ళ సావాసంలోకి వచ్చాను, అనవసరంగా ఈ మనుషుల మధ్యలోకి వచ్చాను, అనవసరంగా వీళ్ళతో తిరుగుతున్నా చెప్పి లోపల బాధపడుతున్నాడే కానీ అందులో నుంచి మాత్రం బయటికే రావట్లేదు. ఈ రోజున ఎంతమంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు? ఎంతమంది లోపల బాధపడుతూనే ఏ పాపానికైతే నువ్వు బానిసగా ఉన్నావో, ఏ పాపమనే బంధకాల్లో ఇరుక్కొనిపోయి దాంట్లో నుంచి బయటికి రాలేక సతమతమైపోతున్నావో, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఇంకా ఎంతకాలం నొచ్చుకుంటా ఉంటావు బయటికి రాకుండా? ఇప్పుడే బయటికి రా. నేడే రక్షణ దినం, ఇదే మిగిలే అనుకూల సమయం. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎంత త్వరగా అందులో నుంచి బయటకు వస్తావో నువ్వు అంత త్వరగా ఆశీర్వదించబడతావు. ఎంత త్వరగా దేవునికి దగ్గర అవుతావో అంత త్వరగా నువ్వు దీవించబడతావు. బైబిల్లో కూడా ఇంకొక వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను. నయోమి కూడా గమనించండి. నయోమి తన భర్త పేరు ఏమో చెప్పండి. తన భర్త పేరేంటి? నయోమి భర్త పేరు ఎలిమెలెకు. 2 కుమారులు మహలోను కిల్యోను. ఇదంతా వాళ్ళు కూడా అలాగనే దేవుని చిత్తానికి వ్యతిరేకమైన మార్గంలో ప్రయాణం చేశారు. అన్ని నష్టపోయారు, అన్ని పోగొట్టుకున్నారు. కానీ రూత్ అయితే ఏమి లేకుండా ఒట్టి జాతంతో ఒక మోడు బారిపోయిన మొద్దులాగా తన భర్తను పోగొట్టుకొని కుటుంబంలో నష్టపోయి అన్ని కోల్పోయి చివరిగా ఒక దేవుని కోసం మాత్రమే తన సొంత దేశాన్ని, తన యొక్క బంధువుల్ని, రక్త సంబంధికుల్ని సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరికి వచ్చి అన్ని విధాలుగా ఆశీర్వదించబడింది రూతు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పాలి. వీళ్ళేమో అన్ని కలిగి సమృద్ధిగా ఉండి దేవుణ్ణి పోగొట్టుకొని అన్ని రకాలుగా నష్టపోతే ఏమీ లేకుండా ఒక అన్యుల కుటుంబంలో పుట్టినటువంటి ఒక రూతు దేవుని బిడ్డల అన్ని ఏమీ లేవు అంటే తన భర్త యవన కాలంలో చనిపోయాడు. ఒకవేళ గొప్ప ఆస్తి పొందాలంటే అది కూడా ఏం కాదు. విన్నాం జాగ్రత్తగా. దేవునికి 2 చేతులు పెట్టి గట్టిగా స్తోత్రం చేద్దాం. వినండి, దేవుని వాక్యం మనసు పెట్టి వినండి. ఏమీ లేదు ఆమెకి. భర్త యవన కాలంలో చనిపోయాడు. ఇక తన యొక్క అతతో పాటు ఎక్కడికి వచ్చింది? యూదా బెత్లెహేముకి వచ్చింది. యూదా అంటే స్తుతి, బెత్లెహేం అంటే రొట్టెల ఇల్లు. దేవుని యొక్క రొట్టెల ఇంట్లోకి వచ్చింది. దేవుణ్ణి స్తుతించే ప్రజల మధ్యలోకి వచ్చింది. దేవుణ్ణి ఆరాధించే ప్రజల మధ్యలోకి వచ్చి ఆమె ఒక తీర్మానం
తీర్మానం చేసింది ఏమని? నీ దేవుడే నా దేవుడు, నీ జనమే ఆ జనం, మరణము తప్ప ఏది నిన్ను నన్ను వేరు చేయకూడదు తీర్మానం చేసుకొని ఎప్పుడైతే ఆమె దేవుని దగ్గరికి వచ్చిందో ఆ దేవుని దగ్గరికి వచ్చిన దినము నుంచి ఆమె ఆశీర్వదించబడటం ప్రారంభమైంది. ఎంత పేదరాలంటే రూతు, ఎంత పేదరాలంటే ఆ అందరూ పనిచేస్తా ఉంటే, పొలంలో పనిచేస్తుంటే ఆ వెనక వైపుకి వెళ్ళిపోయి పరిగేరుకుంటా ఉంది. ఆ పరిగేరుకుంటా ఆ ఏరుకున్న పరిగి తీసుకెళ్లి వాటిని దుల్లగొట్టుకొని వాటినే ఆహారంగా చేసుకొని తనకి తన అత్తకిచ్చుకొని ఇద్దరు కూడా పోషించబడతా అంత పేద స్థితిలో ఉన్నటువంటి రూతు దేవునికి లోబట్టడం వల్ల, దేవుని మాట వినటం వల్ల, దేవునికి విధేయత చూడటం వల్ల, తన జీవితంలో దేవుని కొరకై స్థిరంగా నిలబడటం వల్ల ఆ తోటకే యజమానురాలు అయిపోయింది. గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పాలి. ఆయన ఎవరు పెళ్లి చేసుకున్నారు? బోయేసు పెళ్లి చేసుకున్నాడు. బోయేసు వివాహం చేసుకున్నాడు. ఆ బోయేసు వివాహం చేసుకోవటం వల్ల ఆయన ఏమైపోయింది? గొప్ప ధనవంతురాలు అయిపోయింది, గొప్ప భాగ్యవంతురాలు అయిపోయింది. దేన్ని బట్టి? ఆమె భాగ్యవంతురాలు కావాలని దేవుని దగ్గరికి రాలేదు. పేరు పెట్టారా? భాగ్యవంతురాలు కావాలని దేవుని దగ్గరికి రాలా, దేవుని ఆశ్రయించి నిత్య జీవానికి వెళ్ళాలని ఆమె ప్రభువుని ఆశ్రయించి దేవుని మీద ఆధారపడి దైవ చిత్తానుసారంగా ఆమె వచ్చింది. కానీ నమ్మకంగా ఉన్నటువంటి కారణాన్ని బట్టి, విధేయత చూపిన కారణాన్ని బట్టి, దేవునికి లోబడి ఉన్న విధానాన్ని బట్టి దేవుడు ఆమె నమ్మకత్వాన్ని చూసి ఆమెని ఆశీర్వదించి చాలా ఉన్నత స్థాయిలో తీసుకెళ్ళి ఒక విధవరాలుగా ఉన్నటువంటి ఆమెని బోయేసు పెళ్లి చేసుకోవడమే కాదు, కానీ ఆఖరికి యేసుక్రీస్తు ప్రభువు కూడా ఆమెలో నుంచే వచ్చాడు. గట్టిగా చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా చప్పట్లు కొడదాం, ఇంకా గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. ఎంత గొప్ప ఆశీర్వాదం చూడండి పై దేవుని బిడ్డలారా. రోజున దేవునికి దూరమై అన్ని నష్టపోతావా? దేవునికి దగ్గరై అన్ని రకాలుగా ఆశీర్వదించబడతావా? రెండే మన ముందు ఉన్నాయి. దేవుడి రోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి దూరస్తుడిగా అయిపోయి అన్ని కోల్పోయి నష్టపోతావా? లేదనుకుంటే దేవుని కొరకు అన్ని విడిచిపెట్టమంటే దేవునికి వ్యతిరేకమైన ప్రతి పాపాన్ని విడిచిపెట్టి, దేవునికి అయిష్టమైన వాటిని విడిచిపెట్టి ఆశీర్వదించబడటానికి సిద్ధంగా ఉన్నావా? ఎలా ఉన్నావు? నేను కొంతమందిని బైబిల్లో గుర్తు చేశాను. గమనించండి దేవుని బిడ్డలా. ఎవరెవరిని జ్ఞాపకం చేశాను? హాగర్ని గుర్తు చేశాను. హాగరు దేవునికి లోబడి మరలా తిరిగి తన యొక్క ఆశీర్వాదానికి మరలా యోగ్యురాలుగా చేయబడింది. ఆ తర్వాత గమనించండి, ఈ యొక్క లోతు అయితే అన్ని కోల్పోయాడు. లోతు జీవితం చాలా శాపగ్రస్తంగా ఉంటుంది. శాపగ్రస్తం కారణం ఏంటంటే దేవునికి అవిధేయమైన మార్గములో నడిచిన కారణాన్ని బట్టి. నయోమి కూడా సమృద్ధిగా ఉండి అక్కడికి పోయి అన్ని కోల్పోయింది. కానీ రూత్ అయితే ఏమీ లేకుండా ఒట్టి చేతులతోటి దేవాతి దేవుణ్ణి కలిగి, ఒక్క ప్రభువుని కలిగి, దేవుడు నాకుంటే చాలు, ఈ భూమి మీద దేవుడు నాకుంటే చాలు, నాకు ఈ లోకంలో ఏమి ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కానీ ప్రభువు నాతో ఉంటే చాలు అని చెప్పి యవన కాలంలో ఉన్నటువంటి ఆమె తల్లిదండ్రులతో ఉండకుండా, సొంత ఊర్లో ఉండకుండా, బంధువులతో ఉండకుండా, రక్త సంబంధికుల్లో ఉండకుండా ఆమె అన్ని విడిచిపెట్టి దేవుని కోసం మాత్రమే ఆమె యూదా బెత్లెహేముకు వచ్చింది. కానీ నమ్మకమైన దేవుడు, ఆశీర్వదించే దేవుడు ఆమెను అత్యధికంగా దీవించి ఆశీర్వదించి ఒక అద్భుతమైనటువంటి స్థితిలో ఆమెను గొప్ప చేశాడు, గణపరిచాడు దేవుడు. కారణం ఏంటంటే దేవునికి లోబడే ప్రతి ఒక్కరిని ఆయన గణపరుస్తాడు. దేవునికి విధేయత చూపే ప్రతి ఒక్కరిని ఆయన హెచ్చిస్తాడు. పే దేవుళ్ళ ఎవరైతే దేవునికి లోబడతారో, ఎవరైతే దేవుని మాట వింటారో, ఎవరైతే దేవుని వాక్యానుసారంగా ముందుకెళ్తారో అలాంటి వారందరూ కూడా ఆశీర్వదించబడతారు. గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పాలి. ఈ రాత్రి మరి దేవుని చిత్తానుసారమైన మార్గంలో నడుస్తూ ఆశీర్వదించబడటానికి సిద్ధంగా ఉన్నావా? లేదంటే దేవుని మాటకు అవిధేయత చూపి నష్టపోయడానికి రెడీగా ఉన్నావా? దీనికి రెడీగా ఉన్నావు? ఎంతమంది ఆశీర్వదించబడటానికి సిద్ధంగా ఉన్నారు? ఎంతమంది దీవించబడటానికి సిద్ధంగా ఉన్నారు? ఒకవేళ మీ ఆశీర్వాదాలకు మరి ఆత్మ సంబంధంగా మీలో ఉన్న లోపాలు అడ్డం వస్తే వాటిని వెంటనే తీసివేసుకోండి, బలహీనతలు సరిచేసుకోండి. ఈ రాత్రి దేవుడు మనల్ని ఆశీర్వదించేటువంటి రాత్రి. ఈ రాత్రి దేవుడు మనల్ని ఘనపరిచేటువంటి రాత్రి. ఈ రాత్రి దేవుడు తన యొక్క కృపలో మనల్ని భద్రం చేసేటువంటి రాత్రి. అందుకే నా ప్రియమైన సహోదరుడా, రోజులాగా మనం దేవుని చేత అత్యధికంగా ఆశీర్వదించబడే వారముగా ఉండాలి. ఆశీర్వదించబడే వారంగా ఉండాలి. ఎంతమంది ఆశీర్వదించబడటానికి సిద్ధంగా ఉన్నారు? ప్రార్థన చేసుకున్నాం. అందరూ తల నుంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఉన్నాం. మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి. నా ప్రియమైన సహోదరుడా, ప్రతి ఒక్కరూ దైవసభలో మోకరించి ప్రార్థనలో ఉన్నాం. ప్రతి ఒక్కరూ
మోకరించగలిగిన వారందరం మోకరించుదాం. మోకరించగలిగిన అందరం మోకరించుదాం. సిల్వలో నాకై కాచెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, అమూల్యమైన రక్తము ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము ప్రభు యేసు రక్తము. పాడదాం గట్టిగా. యేసు రక్తము ప్రభు యేసు, అందరూ పాడదాం. అమూల్యమైన రక్తము ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము ప్రభు యేసు రక్తము. తప్పకుండా గట్టిగా. యేసు రక్తము ప్రభు యేసు రక్తము. అందరూ పాడదాం గట్టిగా. యేసు రక్తము ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము ప్రభు యేసు రక్తము. యేసు రక్త తప్పకుండా తప్పకుండా గట్టిగా. ప్రభు యేసు రక్తము, గ్లోరీ. యేసు రక్తము ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము ప్రభు యేసు రక్తము. ఈ రాత్రికాల సమయంలో ఎంతమంది దేవుని చేత ఆశీర్వదించబడాలనుకుంటా ఉన్నారు? ఎంతమంది దేవుని వాక్యానికి విధేయత చూపి ప్రభువా రూతు వల్ల నేను ఆశీర్వదించబడదాం అనుకుంటా ఉన్నాను. రూతుని దీవించినట్లుగా, రూతుని ఆశీర్వదించినట్లుగా ప్రభా నన్ను కూడా, నా కుటుంబాన్ని కూడా ఆశీర్వదించిన ఆయన. ఇదిగో నీకు ఇష్టమైన మార్గంలో ప్రయాణం చేస్తారని చెప్పి దేవునితో ఒక నిబంధన చేద్దాం. నిజంగా తీర్మానం చేసుకున్నవారు ఈ రాత్రి నిజంగా ప్రభాని ఆశీర్వదించిన ఆయన ఆశీర్వదించండి. యాకోబు గాని ఎబోకురేవులో ప్రార్థన చేసినట్లుగా నీవు నన్ను ఆశీర్వదిస్తేనే గాని నేను నిన్ను విడువనని ప్రార్థించినట్లుగా ప్రార్థన చేయండి. ఎంతమంది ఈ రాత్రి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని కోరుకుంటా ఉన్నారు? నిజంగా ఈ రాత్రి ప్రభువును ఆశీర్వదించని చెప్పగలిగిన వారు, నిజంగా ప్రభువును ఆశీర్వదించమని ప్రార్థన చేయగలిగిన వారు మీ కుడి హస్తం పైకెత్తి చూపించండి. మీకోసం ప్రార్థన చేస్తాను. ఈ రాత్రి నిజంగా దేవుడు లేఖనాలతో మీతో మాట్లాడినట్లయితే, వాక్యం ద్వారా ప్రభువునితో మాట్లాడినట్లయితే నీ కుడి హస్తం పైకెత్తి చూపించయ్యా, నీ రాత్రి ఆశీర్వదించయ్యా. ఈ రాత్రి నన్ను దాటిపోవద్దు ప్రభా, దాటిపోవద్దు నాయన. యాకోబుని ఆశీర్వదించినట్లుగా, యాకోబుని దీవించినట్లుగా ప్రభా నన్ను దీవించు నాయన. రూతుని ఆశీర్వదించినట్లుగా నన్ను ఆశీర్వదించిన ప్రభా. ఎదుగో తండ్రి, నీ చిత్తములో లేకుండా, నీ ఆలోచనలో లేకుండా ఎదుగో నాకు నచ్చినట్లుగానే వెళ్తున్నానేమో, నా మార్గాన్ని సరిచేయి ప్రభా. నా జీవితాన్ని క్రమపరచమని ఓసారి దేవునితో నిబంధన చేద్దాం. నిజంగా తీర్మానం చేసిన వారు మీ కుడి హస్తం పైకి చూపించండి. నేను మీకోసం ప్రార్థన చేయబోతా ఉన్నాను. తీర్మానం చేసిన వారు ఒకసారి మీ కుడి హస్తం పైకి చూపించండి. మీ కుడి హస్తం పైకి ఎత్తిన వారందరూ ఒకసారి లేచి నిలబడండి. ఎంతమంది అయితే మీ కుడి హస్తం పైకి చూపించారో మాత్రం లేచి నిలబడండి. ఇంకా కూర్చున్న వారు కూడా ప్రభువా ఈ రాత్రి నన్ను ఆశీర్వదించయ్యా. ఈ రాత్రి రూతు వలె నేను కూడా ఆశీర్వదించబడదాం అనుకుంటున్నాను ప్రభా. రూతు వలె ఎదుగో ప్రభా మీ యందు బలమైన
వెళ్దాం అనుకుంటున్నాను అని నిజంగా నువ్వు తీర్మానం చేస్తే ఈ రాత్రి దేవుడు నీ కోసం మాట్లాడాడు. ఏ వాక్యం ద్వారా ప్రభు నీతో మాట్లాడాడు నీకు బాగా తెలుసు. ఏ వాక్యం ద్వారా ప్రభు నీ హృదయాన్ని తాకాడో నీకు బాగా తెలుసు. అందరం అలాగా ప్రార్థనలో ఉన్నాం. అందరం అలాగా ప్రార్థనలో ఉన్నాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. చేతులెత్తి నిజంగా సమర్పణ చేసుకొని తీర్మానం చేసుకున్న వాళ్ళు మాత్రం లేచి నిలబడండి. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. ఆ దేవుడి రాత్రి నేను ఆశీర్వదించబోతా ఉన్నాడు. అందరూ అలాగే ప్రార్థనలో ఉన్నాం. చేయటి ప్రార్థనలో ఉన్నాం. తీర్మానం చేయి. యేసయ్యా 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 ఈ రాత్రి నువ్వు దాటిపోవద్దయ్యా. ఈ రాత్రి ప్రభావం దాటిపోవద్దు నాయన. ఈ రోజున ప్రభా నా జీవితంలో తండ్రి అయ్యా తండ్రి నా కళ్ళు కనిపించేయన్ని కూడా మంచివి అనుకొని నా జీవితాన్ని నేనే పాడు చేసుకోకుండా ప్రభా ఈ రాత్రి తండ్రి నన్ను దాటిపోమాక నాయన. ఆ హృదయాన్ని ప్రభా శుద్ధి చేయండి. తన నుంచి అధికారుల వరకు పరిశుద్ధపరచండి. నీ కుమారుడుగా కుమార్తెగా స్థిరమైన క్రైస్తవ జీవితం నాకు అనుగ్రహించిన ఆయన ఆశీర్వదించండి. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన ప్రభు ఆమెకు స్తోత్రమునైనా, కృప కలిగిన యేసయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి కాల సమయంలో అనేక మంది బిడ్డలతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు ప్రభా. ఆ సాయంకాల సమయంలో మందిరావరణములో కన్నీరుగా వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రభు మీరు మాతో మాట్లాడారు నాయన, నాతో మాట్లాడారు. ఇదిగో ఈ వాక్యము ద్వారా ఈ రాత్రి నా బిడ్డలతో నేను మాట్లాడబోతున్నానని ఏ మాటలైతే మీరు నా మనసులో పెట్టారో వాటిని ఈ సభలో తండ్రి ఈ వాక్యాన్ని పంచిపెట్టడానికి కృపదయ చేశారు. స్తోత్రం నాయన. నాతో మాట్లాడినందుకు స్తోత్రం, మాతో మాట్లాడినందుకు స్తోత్రం. ఈ వాక్యం ప్రతి ఒక్క హృదయంలో ముద్రించండి, నీరు కట్టి ఫలింప చేయండి. ఈ అద్భుతమైన గంభీరమైన సువార్త సభలు ప్రభా మొదటి దినాన్న అద్భుతంగా జరగడానికి మీరు కృపదయ చేశారు నాయన. ఈ సభల కొరకై ఎందరూ ఏ విధంగా కష్టపడ్డారో, ఎంతమంది ప్రయాసపడ్డారో వారిని వారి కుటుంబాలను మీరు దీవించండి. మరి ముఖ్యంగా తండ్రి ఎంతో అద్భుతమైనటువంటి సేవ చేస్తున్న దేవుని సేవకులు తండ్రి యేసరత్నం పాషి గారు భుజమును బట్టి ఆయన వారికి ఇచ్చిన కుమారులు తండ్రి కుమార్తె ముఖ్యంగా తండ్రి యవన కాలంలో సేవకు సమర్పించుకున్నటువంటి ఫ్రాన్సిస్ నాయన ఎవరిని బిడ్డను బలపరచండి. చక్కగా ట్రైనింగ్ ముగించుకుని భవిష్యత్తులో గొప్ప సేవ చేయడానికి నా ప్రభా కొలత లేనటువంటి అభిషేకముతో నింపి బలపరిచి మీరు వాడుకోబోతున్నారు. అందుని బట్టి స్తోత్రాలు. వేదిక మీద ఉన్న దైవజనులు వారి కుటుంబాలు కూడా వచ్చినటువంటి ఆత్మీయ బిడ్డలు శబ్ద యంత్రము ద్వారా ఎంతమంది మీ మాటలు వింటున్నారు అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని ఈ రాత్రి కాల సమయంలోనైనా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. మాతో ప్రభా మీ వాక్యము ద్వారా మా అందరినీ కూడా మీరు తండ్రి బలపరిచినందుకు స్తోత్రాలు. మా బ్రతుకు దినములన్నీ కూడా ప్రభా కృపాక్షేమములు మా వెంట రానివ్వండి నాయన. మీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి మేము ఆశీర్వదించబడ్డ జాబితాలో మీరు లేఖనాల్లో సెలవిచ్చారు నాయన. ఆశీర్వాదమునకు వారసులుగా ఉండటానికి మీరు పిలువబడ్డారు అని. ఇది మమ్మల్ని ఆశీర్వదించే సమయము నాయన. నిజంగా మమ్మల్ని మీరు ఆశీర్వదించడానికి స్థలానికి పిలిచారు తండ్రి. ఎంతమంది అయితే చేతులెత్తి తీర్మానం చేశారు ప్రభా, ఎంతమంది అయితే చేతులెత్తకపోయినా సరే వారు కూర్చొని తీర్మానం చేశారో వారందరినీ కూడా దేవుని సేవకునిగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామములోనే ప్రభా వీరిని ఆశీర్వదిస్తున్నాను తండ్రి. సకల ఆశీర్వాదములతో ఈ బిడ్డలందరూ కూడా నింపబడుదురు గాక నాయన. ప్రతి ఆశీర్వాదం వీరి మీదకి వచ్చును గాక నాయన. వీరి కుటుంబాలకు ప్రార్థించును గాక నాయన. వారి పట్టణములో దీవించబడుదురు గాక, పొలములో దీవించబడుదురు గాక నాయన. వారి యొక్క చేతి పనులన్నీ దీవించబడును గాక, వారి గర్భఫలము దీవించబడును గాక, వారు చూస్తున్న సేవా పరిచర్యలు దీవించబడును గాక, ప్రతి ప్రయత్నాలు దీవించబడును గాక. ఈ లోకములో అత్యధికంగా దీవించబడి తలగా ఉండేటట్లుగా ప్రభా, తలగా ఉండేటట్లుగా ప్రతి ఒక్కరిని మీరు దీవించుదురు గాక నా ప్రభా, దీవించుదురు గాక. ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ వాక్యం అందరి హృదయాల్లో ముద్రించమని, నీరు కట్టి ఫలింపు చేయమని రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ సమయం ఇచ్చినటువంటి దేవుని సేవకులకు, అధ్యక్షులకు